Hello, my dear warriors. Welcome to our beautiful world call Chemistry. This is Ajay Jumdi, your master chemistry educator, and today we are going to learn about one of the most beautiful and very small chapter and very important chapter, that is D and F block elements. 1 hour maximum 1 hour class ఉంటుంది. 1 hour విన్నట్టయితే మీకు 1 మార్క్ అనేటువంటిది ఈజీగా వస్తుంది నాన్న. సో లిజన్ కేర్ఫుల్లీ. నేను ఏదైతే ఎనర్జీతో చెప్తున్నానో, నేను ఏదైతే స్పీడ్ని నేను మెయింటైన్ చేస్తున్నానో, అదే ఎనర్జీతోని అదే స్పీడ్తోని నా ఎనర్జీని నేను మీ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అదే ఎనర్జీతో మీరు క్లాస్ అనేటువంటిది వినండి. చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ నాది. సో పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, క్లాస్ ఎవరైతే వింటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 నిమిషాలు డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఏవేవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఏవేవైతే ఆటమ్స్ ఉన్నాయో, అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏవేవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఏవేవైతే ఆటమ్స్ ఉన్నాయో, ఒకసారి వాటి అటామిక్ నెంబర్స్ అండ్ వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటువంటిది ప్రాక్టీస్ చేసి రండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్ నాన్న. సో లెట్ us enter into our beautiful chapter D and F block elements. First of all, let us talk about D block elements, and after that we're going to discuss about F block elements. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నా కానీ ఫస్ట్ మనందరికి వచ్చే డౌట్ ఏంటి నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నాన్న? మనకు పీరియాడిక్ టేబుల్లో నాన్న, పీరియాడిక్ టేబుల్లో ఇన్ ద పీరియాడిక్ టేబుల్ గ్రూప్ 3-2 అండ్ గ్రూప్ 12 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్స్. మనకి పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఏంటి నాన్న? పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఇక్కడ నేను స్మాల్ డయాగ్రామ్ కూడా వేసాను చూడండి నాన్న. ఇక్కడ గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు, అంటే స్కాండియం నుంచి మొదలుకుంటే జింక్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ నేను పెద్దగా చూపిస్తున్నాను నాన్న, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నాన్న. డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నాన్న? ఇక్కడ స్కాండియం నుంచి మొదలుకుంటే ఇక్కడ జింక్ వరకు, ఇక్కడ స్కాండియం నుంచి మొదలుకుంటే ఇక్కడ జింక్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం నాన్న? వెరీ ఇంపార్టెంట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అనడం జరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం ట్రాన్సిషన్ మెటల్స్ అని కూడా అంటాం. ఏమంటాం నాన్న? ట్రాన్సిషన్ మెటల్స్ అని కూడా అంటాం. మరి ఎందుకంటాం నాన్న డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ మెటల్స్ అని? ఎందుకంటాం అంటే వెరీ సింపుల్ నాన్న. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఇటు సైడ్ చూడండి నాన్న మెటల్స్ అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ ఇటు సైడ్ చూడండి నాన్న మనకు పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మోస్ట్లీ నాన్ మెటల్స్ అనేటువంటి ఉంటాయి. అంటే మెటల్స్ కి అండ్ నాన్ మెటల్స్ కి మధ్యలో ఉంటాయి. ఏంటి నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఏం చేస్తాయి అంటే నాన్న, ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి, అంటే ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ వరకు ఉన్నటువంటి జర్నీని ఏంటి నాన్న? ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్ వరకు, ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్ వరకు ఉన్నటువంటి జర్నీని లేదా ట్రాన్సిషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్రాన్సిషన్ ఈజ్ నథింగ్ బట్ పరివర్తన లేదంటే మార్పు చెందేటువంటి పద్ధతిని ఏంటన్నా ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి? ట్రాన్సిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాం ట్రాన్సిషన్ మెటల్స్ అని అంటాం నాన్న. ఏ బాత్ క్లియర్ హై క్యా? అచ్చా, బహుత్ అచ్చి బాత్. అండ్ వై వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డి బ్లాక్ ఎలిమెంట్స్? మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అని ఎందుకంటాం నాన్న? వెరీ సింపుల్ నాన్న. ఎందుకంటే మనకు లాస్ట్ ఎలక్ట్రాన్ లేదా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ అటువంటిది ఎక్కడికి ఎంటర్ అవుతుంది నాన్న? ఎక్కడికి ఎంటర్ అవుతుందన్న? మనకి డి ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా డి ఆర్బిటల్లోకి ఎంటర్ అయినటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటాం నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం నాన్న. వెరీ సింపుల్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ డి బ్లాక్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ఎలిమెంట్స్ మనము ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫెర్రస్ ని తీసుకుంటున్నాను. ఇది డి బ్లాక్ సంబంధించినటువంటి ఎలిమెంటే. మనకి దీని అటామిక్ నెంబర్ ఎంతనన్నా 26. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d6. సో ఇదేంటి నాన్న? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది నాన్న? డి ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడికి ఎంటర్ అవుతుంది నాన్న? డి ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతుంది. అదేంటి సార్, మనకి ఇక్కడ అవుటర్ మోస్ట్ సెల్ అనేటువంటిది 4s కదా, అంటే 4s లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలి కదా. మీరేంటి సార్ 3d అని చెప్తున్నారు నాన్న? ఇలా అనుకుంటే పప్పులో కాలేస్తాను నాన్న. మనకి ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ప్రకారం నేను ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీ చాప్టర్లో చెప్పాను. ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ప్రకారం, అంటే ఆఫ్ బౌ ప్రిన్సిపల్ అనేటువంటిది n+l వాల్యూని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాన్న. ఈ ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ప్రకారం n+l వాల్యూ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేస్తాం నాన్న, ఫస్ట్ తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్, దాని తర్వాత ఎక్కువ ఉన్నటువంటి ఎనర్జీ ఆర్బిటాల్, దాని తర్వాత ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్. అంటే మనం ఏంటి నాన్న ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం ఏం చెప్తాం నాన్న, వెరీ 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 ఇంపార్టెంట్, మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ అనేటువంటి చేయాలి ఆర్బిటాల్స్లో. మనకి ఎనర్జీని ఎలా కనుక్కుంటాం నాన్న, n+l వాల్యూని బట్టి. మనకు చూడండి నాన్న 4s ఉంది అండ్ 3d ఉంది. 4s యొక్క n+l వాల్యూ మనకు 4 వస్తుంది అండ్ 3d యొక్క n+l వాల్యూ అనేటువంటిది 5 వస్తుంది. ఇప్పుడు 5 పెద్దదా 4s అంటే ఈ 4 పెద్దదా? ఈ 5 పెద్దది. అంటే 5కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అంటే 4sకి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఫస్ట్ తక్కువగా ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ని ఫిల్ చేయాలి. అందుకనే ఫస్ట్ మనం 4sలో మనం ఏం ఫిల్ చేస్తాం నాన్న, ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తాం. దాని తర్వాతనే 3dలో మనం ఫిల్ చేస్తాం. అంటే 3d ఈజ్ ద అవుటర్ మోస్ట్ షెల్. అర్థమవుతుందన్న, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్. సో దట్స్ వై మనం ఏంటినా ఇక్కడ మనకేంటినా అవుటర్ మోస్ట్ షెల్ అనేటువంటిది ఏంటినా డి ఆర్బిటల్కి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటువంటి ఎంటర్ అనేటువంటిది అయింది. ఓకేనా, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. డి ఆర్బిటల్ మనకి 10 ఎలక్ట్రాన్స్ వరకు ఫిల్ అవుతాయి. సో మనకి డి ఆర్బిటల్కి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫెర్రస్ని మనం ఏమంటాం నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇలాగనే మీరు ఏదైనా ఎలిమెంట్స్ డి బ్లాక్ ఉన్నటువంటి ఏదైనా ఎలిమెంట్స్ యొక్క మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూడండి. ప్రతి దాంట్లో మనకి ఏంటినా లాస్ట్ ఎలక్ట్రాన్ అనేటువంటిది డి ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్. అండ్ ఇక్కడ ఈ 4s ఉంది కన్నా దీన్ని మనం ns ఆర్బిటాల్ అంటాం. అండ్ ఇక్కడ 3d ఉంది కన్నా వెరీ వెరీ సింపుల్, ఈ 3dని మనం n-1 d ఆర్బిటాల్ అంటాం నాన్న. అచ్చా ఏసే క్యూ బోల్తే నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 4s ఉంది కన్నా, ఇక్కడ n అంటే ఏం లేదు నాన్న, షెల్ నెంబర్. ఓకేనా, ఇక్కడ 4s ఉంది కన్నా, అంటే ఇక్కడ ns అంటే ఏం లేదు, ఇక్కడ 4s ఉండొచ్చు, 5s ఉండొచ్చు, 6s ఉండొచ్చు, 7s ఉండొచ్చు, 8s ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ns అంటే ఇది. అండ్ nd అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 4s ఉందనుకో, ఇక్కడ మనకి n-1 d ఆర్బిటల్ అంటే ఇక్కడ 4కి -1 ఎంతనైనా, 4 - 1 ఎంతనైనా 3. సో 3d అన్నట్టు. డి ఏంటినైనా n-1 d అంటే ఇక్కడ 4s ఉందనుకోనా, ఏం లేదు ఇక్కడ 4s ఉంటే ఏంటైనా 3d వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి 5s ఉందనుకోనా, ఇక్కడ మనకి ఏమొస్తుందన్నా 4d వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6s ఉంది అనుకున్నా, 6sలోకి వెళ్ళి -1 చేస్తే ఎంత ఉన్నా మనకి 5 అవుతుంది. అండ్ డికి 5d ఇలా అన్నట్టు. ఒకవేళ మనకి ఇక్కడ 7s ఉంటే ఇక్కడ ఏంటి మనకు 6d వస్తుంది అన్నట్టు. ఇలా n-1 d అంటే ఇది ns ఆర్బిటల్ అంటాం. దీన్ని మనం n-1 d ఆర్బిటల్ అంటాం నాన్న. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా నాన్న? ఓకే, వెరీ గుడ్. అండ్ మనం ఏమని చెప్పుకున్నా, డి బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ మెటల్స్ అని కూడా అంటామని చెప్పుకున్నాం. మరి డి బ్లాక్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏనా అంటే కాదు నాన్న. ఏంటి నాన్న, అన్ని ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు. మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే నాన్న, ఒక ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేంట్లోనైతే ఓకేనా, ఈ డి ఆర్బిటల్లో మనకి ఇన్కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫిల్ అయి ఉన్నట్టయితే నాన్న, డి ఆర్బిటల్లో ఇన్కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే వాటినే మనం ట్రాన్సిషన్ మెటల్స్ అంటాం నాన్న. అంటే డి ఆర్బిటల్లో మనకి గరిష్టంగా 10 ఆర్బిటల్స్ ఫిల్ అయితే, అంటే ఇదేంటి నాన్న ఫుల్లీ ఫిల్డ్ అన్నట్టు. ఇప్పుడు ఇన్కంప్లీట్ అంటే ఏంటన్నా, 1 నుంచి 9 ఎలక్ట్రాన్స్ మధ్యలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా 1 నుంచి 9 మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం నాన్న, ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ అంటాం. సో ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ దేంట్లో అయితే ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్సిషన్ మెటల్సే. బట్ మనకి ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ ఉన్నాయి కూడా కొన్ని మనకి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జింక్ కావచ్చు, క్యాడ్మియం కావచ్చు, మెర్కరీ కావచ్చు, వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గమనించినట్టయితే 3d 10 4s2 అంటే 3dలో 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ఇది ఇన్కంప్లీట్లీ ఫిల్డా కాదు, అంటే మనం వీటిని ట్రాన్సిషన్ మెటల్స్ అంటామా అనము. అండ్ ఇక్కడ చూడండి నాన్న, క్యాడ్మియం దీంట్లో కూడా మనకు 4d10 ఉంటుంది. అండ్ ఇక్కడ మెర్కరీలో కూడా చూడండి, ఇక్కడ 5d10 అంటే డీలో 10 ఏముంటాయినా 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటున్నాయి. 10 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం వాటిని ఏమంటాం నాన్న, కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ అంటే ఈ కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్స్ ఉన్నవన్నీ కూడా మనకి ట్రాన్సిషన్ మెటల్స్ కావు. బట్ దే ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్సే, బట్ వీటిని మనం ట్రాన్సిషన్ మెటల్స్ అనం అంతే. అన్ని డి బ్లాక్ ఎలిమెంట్సే నాన్న. ఇంకో వెరీ ఇంపార్టెంట్, మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 4 రోస్ ఉంటాయి నాన్న. 1 2 3 4 4 రోస్ అంటే మళ్ళీ అబ్బాయిలు మళ్ళీ అది జడలు పెట్టుకునే రోస్ అంటారు కదా అమ్మాయిలకి ఇచ్చేది, ఆ రోస్ కాదు నాన్న. రోస్ అంటే ఏంటంటే నాన్న ఇలా మనకేంటి అడ్డంగా ఉంటాయి కదా నాన్న,
ఇవి. సో వీటిని మనం రోస్ అంటాం. ఓకేనా? చూడండి 1 2 3 రోస్ అనేటువంటివి మనకు ఉంటాయినా. ఫస్ట్ మనకి ఈ రోస్ అన్నిటిని కూడా మనం సిరీస్ అంటాం. ఏమంటాం నాన్న? సిరీస్ అంటాం. సో ఫస్ట్ రోని మనం 3D సిరీస్ అంటాం, సెకండ్ దాన్ని 4D సిరీస్ అంటాం, అండ్ థర్డ్ దాన్ని 5D సిరీస్ అంటాం, అండ్ ఫోర్త్ దాన్ని మేము ఏమంటాం నాన్న? 6D సిరీస్ అని అంటాం. 6D సిరీస్ అంటాం నాన్న. దీంట్లో ఈ 6D సిరీస్ ఉన్నాయి కన్నా ఈ ఎలిమెంట్స్ని మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. 6D సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం నాన్న? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం నాన్న. వీటి గురించి మనం చాలా తక్కువ డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో వీటిని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ట్రెండ్స్ చెప్పుకుంటప్పుడు కూడా మనం వీటి గురించి చెప్పుకోమన్నాను, ఎందుకంటే ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ని షో చేస్తే ఈ డిఫరెంట్గా ఉంటాయి మొత్తం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని కూడా. సో మనం ఎస్పెషల్లీ డి బ్లాక్ ఎలిమెంట్స్లో వేటి గురించి నేర్చుకోబోతున్నాం నాన్న? ఈ 3D సిరీస్ అండ్ 4D సిరీస్ అండ్ 5D సిరీస్. సో మీరు అందరూ ఏం చేస్తారంటే వెరీ ఇంపార్టెంట్, ఈ 3D సిరీస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి ఏంటి, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 4D సిరీస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి ఏంటి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, అండ్ 5D సిరీస్ సంబంధించినటువంటి ఏంటి ఎలిమెంట్స్ ఏంటి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే దానిపైన మీరు ఖచ్చితంగా ఒక ఐడియా అనేటువంటిది తెచ్చుకోవాలి నాన్న. అండ్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 3D సిరీస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ దాని అటామిక్ నెంబర్ ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలి నాన్న. ఎందుకంటే మనం ట్రెండ్స్ చదువుకునేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. అండ్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటేనే ఎక్సెప్షన్స్, మనకి ఫుల్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో దట్స్ వై మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది నాన్న. సో లెట్ us enter into the electronic configuration, that means general trends in what physical properties and general trends in D block elements. Nana, now let us talk about electronic configuration. ఏంటి నాన్న? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. మనకు ఆల్రెడీ తెలిసిన డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి నాన్న? వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. n-1 d to the power of 1 to 10 electrons అండ్ ns0 to 2 electrons. ఏంటి నాన్న? ns0 to 2 electrons అంటే ఎస్లో 0 నుండి 2 వరకు ఎన్నైనా ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. 0 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, 1 ఎలక్ట్రాన్ ఉండొచ్చు, 2 ఎలక్ట్రాన్ ఉండొచ్చు. అండ్ డిలో 1 నుంచి మొదలుకుంటే 2 3 4 5 6 7 8 9 10 వరకు ఎన్నైనా ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండొచ్చు. సో అలా ఉంటే మనం ఏమంటాం నాన్న? ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫాలో అయితే దాన్ని మనం ఏమంటాం నాన్న? డి బ్లాక్ ఎలిమెంట్ అని అంటాం. లెట్ us see నాన్న, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్ని ఫాలో అవుతాయా లేదా డి బ్లాక్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేటువంటిది చూద్దాం నాన్న. నాన్న ఫస్ట్ ఫెర్రస్ చూసినట్టయితే దీన్నే మనం ఐరన్ అంటాం నాన్న. ఐరన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే నాన్న ఆర్గాన్ 4s2 3d6. ఏంటి నాన్న? ఆర్గాన్ 4s2 3d6. ఇప్పుడు దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం గమనించినట్టయితే నాన్న చూడండి ఏముంది నాన్న? 4s2. ఇక్కడ చూడండి నాన్న 4s2. మనకి ఇప్పుడు ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 0 నుంచి 2 మధ్యలో ఉండొచ్చు, అంటే 2 ఉంటే అది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ n-1 d to the power of 1 to 10 ఎలక్ట్రాన్స్ అంటే చూడండి నాన్న ఇక్కడ డీలో మనకి ఎన్ని ఉన్నాయి నాన్న? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ డీలో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు 3Dనా 4Dనా 5Dనా మనకి ఎట్లా తెలుస్తుంది నాన్న? n-1 అంటే ఇక్కడ ఎంత ఉంది నాన్న? మనకి n ప్లేస్లో మనకి 4 ఉంది. చూడు, n ప్లేస్లో మనకి 4 ఉంది. సో 4 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 3. సో 3d6 అండ్ 4s2 అంటే ఏంటి నాన్న? సో ఈ ఫెర్రస్ అనేటువంటిది ఏంటి నాన్న? డి బ్లాక్ ఎలిమెంటా కాదా? ఎందుకంటే ఈ డి బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. ఓకే, సో అందుకనే దీన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం వేస్తాం నాన్న. వెరీ సింపుల్. అండ్ ఇక్కడ మనకు చూడండి నాన్న, ఎస్ ఆర్బిటల్లో 0 1 2 ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినా ఉండొచ్చు. మనం జనరల్గా ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ చూస్తాం, 1 ఎలక్ట్రాన్స్ చూస్తాం. 0 ఎలక్ట్రాన్స్ ఉండేది మనం ఇంతవరకు చూసినామంటే చాలా తక్కువ కేసెస్లో చూసినాం. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం నాన్న. ఈ ఎక్సెప్షన్ పైన మేబీ క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు చూడండి క్రోమియం, మనకు ఆల్రెడీ తెలుసు క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటినా? ఆర్గాన్ 4s1 3d5. ఏంటినా? 4s1 3d5. ఇప్పుడు ఎస్లో మనకి ఎన్ని ఉన్నాయినా? 1 ఎలక్ట్రానే ఉంది. అండ్ కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 4s1 అండ్ 3d10. ఆర్గాన్ 4s1 అండ్ 3d10. ఇక్కడ కూడా మనకి 4లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అండ్ చూడండి ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏజీ సిల్వర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే మనకి 5s1 అండ్ 4d10. ఏంటినా? 5s1 4d10. ఇక్కడ కూడా మనకు ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఎస్లో 2 ఎలక్ట్రాన్ ఉన్న ఎగ్జాంపుల్ చూసినాం, ఎస్లో 1 ఎలక్ట్రాన్స్ ఉన్న ఎగ్జాంపుల్ చూసినాం, అండ్ ఎస్లో 0 ఎలక్ట్రాన్స్ ఉండే ఎలిమెంట్స్ కూడా మనకు ఉంటాయినా డి బ్లాక్ ఎలిమెంట్స్లో. చూడండి పెల్లాడియం 46, దీని యొక్క అటామిక్ నెంబర్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి క్రిప్టాన్ 5s0
అండ్ 4d10. ఇక్కడ చూడండి 5sలో 0 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీరు ఏ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయినా మీరు రాయొచ్చు. సో దీన్ని ఫాలో అయ్యి అర్థమైంది నాన్న? ఓకే. సో నౌ లెట్ us టాక్ అబౌట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇప్పటి నుంచి మనం ఫిజికల్ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవుతున్నా నాన్న. మనకి నంబర్ ఆఫ్ ట్రెండ్స్ అనేటువంటివి ఉంటాయి జీ బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో. సో we have to note each and every exception and we have to practice thoroughly. ఓకే నాన్న ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. దాంట్లో కొన్ని థింగ్స్ అనేటువంటి ఉంటాయి, కొన్ని స్పెషల్ థింగ్స్ అబౌట్ ఏంటన్నా డి బ్లాక్ ఎలిమెంట్స్, అవి చెప్పుకుంటాం. అండ్ దాని తర్వాత ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. అటామిక్ సైజ్ కావచ్చు, అయనైజేషన్ ఎనర్జీ కావచ్చు, లేదా అయనైజేషన్ ఎంథాల్పీ కావచ్చు. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెంशियल, अच्छा ये तो अभी अभी सुन रहे, कोई बात नहीं, मैं एक्सप्लेन करूंगा. नेक्स्ट मैग्नेटिक प्रॉपर्टीज, नेक्स्ट कैटालाइटिक प्रॉपर्टीज, नेक्स्ट फॉर्मेशन ऑफ कलर्ड आयंस एंड कॉम्प्लेक्स आयंस, नेक्स्ट इंटरस्टिशियल कंपाउंड्स. इसका मतलब ఏ तीनों को मिलकर हम కలర్ ప్రాపర్టీస్ బోల్తే హే. ఈ మూడింటిని మనకి కలిపి మనం సింపుల్గా కలర్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పొచ్చు నాన్న. అండ్ మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, దిస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ కలర్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆక్సిడేషన్ స్టేజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, బట్ వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది నాన్న. Now let us talk about physical properties. వెరీ వెరీ సింపుల్ నాన్న. థియరీ పాయింట్సే ఉంటాయి, ఒక 2-3 ఎక్సెప్షన్స్ అనేటువంటి ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. లెట్ us లెర్న్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ నాన్న. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ నాన్న. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటంటే నాన్న, ఇవి హై టెన్సైల్ స్ట్రెంత్ని కలిగి ఉంటాయి. అంటే ఏం లేదు నాన్న, ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటివి జనరల్గా ఎక్కువ స్ట్రెస్ని అప్లై చేస్తే తప్ప ఇవి సాగడం కానీ విరగడం కానీ చేయవునా. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇవి హై డక్టిలిటీని కలిగి ఉంటాయి. అంటే వీటిని మనం వైర్ల లాగా కూడా చేసి చుట్టవచ్చు. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ ఇవి మ్యాలియబిలిటీని కలిగి ఉంటాయి నాన్న. మ్యాలియబిలిటీ ఈజ్ నథింగ్ బట్ వీటిని మనం షీట్స్ లాగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోల్డ్ షీట్ ఉంటుంది కదా నాన్న, గోల్డ్ బంగారానికి సంబంధించినటువంటి షీట్స్. సో అలా వీటిని షీట్స్ లాగా మనం చేయొచ్చు నాన్న. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవేంటంటే నాన్న మెటాలిక్ లస్టర్స్ని ఫామ్ చేస్తాయి. ఇస్కా మతలబ్ హే ఇప్పుడు గోల్డ్ ఉంటుంది నాన్న, సిల్వర్ ఉంటుంది నాన్న. ఇవన్నీ గోల్డ్ సిల్వర్ మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లోనే ఉంటాయి నాన్న. అందుకని డి బ్లాక్ ఎలిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రత్యేకమైన ఒక షైన్నెస్ని షో చేస్తాయి కదా నాన్న, ఒక ప్రత్యేకంగా ఇవి మెరుస్తాయి. సో దాన్నే మనం ఏమంటామంటే నాన్న మెటాలిక్ లస్టర్స్ అంటాం నాన్న. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, ఇవి హై థర్మల్ కండక్టివిటీని షో చేస్తాయి. అంటే ఇవి హీట్ని వీటి ద్వారా కండక్ట్ అనేటువంటి చేస్తాయి నాన్న, హీట్ని వీటి గుండా పాస్ చేస్తాయి. ఓకేనా? అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇవి హై ఎలక్ట్రిక్ కండక్టివిటీని కలిగి ఉంటాయి నాన్న. అంటే ఇవి వీటి గుండా కరెంట్ని అంటే ఎలక్ట్రిసిటీని కూడా అలో చేస్తాయి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వీటి కారణం ఏంటి నాన్న? వీటి కారణం ఏంటి? వీటిలో నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కావచ్చు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 7th వన్ ఏంటంటే నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్, జింక్ కావచ్చు, క్యాడ్మియం కావచ్చు, మెర్కరీ కావచ్చు అండ్ మ్యాంగనీస్ కావచ్చు. బేసికల్గా ఈ 4 ఎలిమెంట్స్ అనేటువంటివి హ్యావ్ 1 or more టిపికల్ మెటాలిక్ స్ట్రక్చర్స్ ఎట్ నార్మల్ టెంపరేచర్. నార్మల్ టెంపరేచర్ దగ్గర అంటేనన్నా ఇవి టిపికల్ మెటాలిక్ స్ట్రక్చర్ని, ఓకేనా, మెటాలిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. ఏంటినన్నా జింక్, క్యాడ్మియం, మెర్కరీ అండ్ మ్యాంగనీస్. సమజ్ గయా? ఓకే. 8th పాయింట్ మనం చూసుకున్నట్టయితే వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ వెరీ హార్డ్ అండ్ లో వోలటైలిటీని కలిగి ఉంటాయి అంటున్నాను. అంటే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్ అంటే మనకు తెలుసు చాలా హార్డ్గా ఉంటాయి ట్రాన్సిషన్ మెటల్స్ అనేటువంటివి. అండ్ ఇవి లో వోలటైలిటీని షో చేస్తేనన్నా. అంటే ఏంటంటే నాన్న వోలటైలిటీ అంటే ఏం లేదు నాన్న, మనం హీట్ చేసినాం అనుకో ఇవి తొందరగా వేపరస్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయినన్నా, తొందరగా వేపరస్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. హార్డ్గా ఉంటాయి అండ్ ఇవి హీట్ చేసినట్టయితే కూడా తొందరగా వేపరస్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. జనరల్గా ఏంటినన్నా ట్రాన్సిషన్ మెటల్స్. అగైన్ ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి నాన్న? జింక్, క్యాడ్మియం, మెర్కరీ అనేటువంటివి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దే ఆర్ నాట్ ట్రాన్సిషన్ మెటల్స్, దే ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ బట్ దే ఆర్ నాట్ ట్రాన్సిషన్ మెటల్స్ బికాజ్ వాటి యొక్క డి ఆర్బిటల్లో మనకి
10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి జింక్, క్యాడ్మియం, మెర్కరీలో. సో దట్స్ వై వాటిని మనం ట్రాన్సిషన్ మెటల్స్లో వాటిని కండక్ట్ చేయము. సో ఇవి హార్డ్గా ఉండవు, ఇవి లో వోలటైలిటీని కలిగి ఉండవు. అచ్చా సమజ్ గయా క్యా? అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఇవి హై మెల్టింగ్ పాయింట్ని, హై బాయిలింగ్ పాయింట్ని మనకు షో చేస్తాయి నాన్న. హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ని మనకు షో చేస్తాయి నాన్న. ఇవి నార్మల్గా చెప్పడం కుదరదు నాన్న. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఈ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, కాన్సన్ట్రేట్గా వినండి. మరి ఎందుకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి హై బాయిలింగ్ పాయింట్ని, హై మెల్టింగ్ పాయింట్ని షో చేస్తాయని మనం మాట్లాడుకుంటున్నా? రీజన్ వెరీ సింపుల్ నాన్న. మనకి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మెటాలిక్ బాండింగ్. మెటాలిక్ బాండింగ్. మరి మెటాలిక్ బాండింగ్ అంటే ఏంటి నాన్న? మెటల్స్ మధ్యలో ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో దాన్ని మనం మెటాలిక్ బాండింగ్ అని చెప్తాం నాన్న. ఈ మెటాలిక్ బాండింగ్కి కారణం ఏంటంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే మెటాలిక్ బాండింగ్ అనేటువంటిది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మెటాలిక్ బాండింగ్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉంటే ఆ స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ని మనం బ్రేక్ చేయడానికి మనం ఎక్కువ హీట్ అప్లై చేయాలి. అర్థమవుతుందా? అంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అండ్ మెల్టింగ్ పాయింట్ ఆల్సో మనకి ఎక్కువగా ఉంటుంది. మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకు నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 1లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది ఫ్రీ ఎలక్ట్రాన్ లేదా అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అదే గ్రూప్ 2లో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే 2 మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్న మనకి నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. దట్స్ వై వీటిలో స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ ఉంటుంది. స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ ఉంటుంది కాబట్టి వీటికి హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది నాన్న. మీకు అర్థమవుతుందా? ఒక స్వీట్, ఒక క్యూట్, ఒక బ్యూటిఫుల్ క్లాస్ని మాకు చెప్పరా సార్? మీకు అర్థమవుతుందా నాన్న? ఫిజికల్ ప్రాపర్టీస్లో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం నాన్న? బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది మనకి నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనం గమనించినట్లయితే నాన్న, మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో 3D సిరీస్ ఉంటుంది, 4D సిరీస్ ఉంటుంది అండ్ 5D సిరీస్ ఉంటుంది. 6D సిరీస్ గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను 3D సిరీస్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నానా? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని బట్టే నేను ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుందని మనం ఈజీగా చెప్పగలుగుతాం నాన్న. 3D సిరీస్కి ఏ విధంగా అయితే బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుందో అదే విధంగా మనకి 4D సిరీస్కి 5D సిరీస్కి కూడా ఉంటుంది. సో అది నేను కంపేర్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్ నాన్న. 3D సిరీస్కి సంబంధించినటువంటి అన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాస్తాను చూడండి ఇక్కడ. అంటే స్కాండియం నుంచి జింక్ వరకు చూడండి నాన్న. స్కాండియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం గమనించినట్లయితే నాన్న 3D1 4s2. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? చూడండి నాన్న, ఇప్పుడు 4s2 ఉంది. 4s2లో ఉన్నాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి, అవి జంట ఎలక్ట్రాన్స్. మనకు ఓన్లీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కావాలి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే కావాలి బాండింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటివి. ఓకేనా? చూడండి నాన్న, ఇక్కడ 3D1 ఉంది కదా. సో 3D1 అంటే దీంట్లో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. మనకు డీలో ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, సింగిల్ ఎలక్ట్రాన్. అండ్ టైటానియంలో మనకు 2 ఉంటాయి, 3D2 చూడండి. అండ్ వెనిడియంలో 3D3. మనకి ఇక్కడ 3 మనకి ఏముంటాయి నాన్న? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అని రాసిన చూడండి నాన్న. అండ్ క్రోమియంలో మనకి 6 ఉంటాయి నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 4s1 3D5. ఇక్కడ 4sలో 1 మాత్రమే ఉంది. అంటే 4s1లో ఉన్నది కూడా సింగిల్ ఎలక్ట్రానే. 2 లేదు చూడండి నాన్న, 2 ఉంటుంది పేర్డ్ ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ ఎస్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. అంటే 3Dలో మనకి ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. సో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ ఎంతైనా మనం మొత్తం మనకి 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే నాన్న, వెరీ గుడ్. అండ్ ఇక్కడ మ్యాంగనీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. దీంట్లో మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. మనం స్కాండియం నుంచి మొదలుకుంటే ఇక్కడ క్రోమియం వరకు మనం వచ్చినట్టయితే స్కాండియం నుంచి క్రోమియం వరకు వచ్చినట్టయితే మనకి నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. 1 2 3 6 అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి నాన్న. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ స్కాండియం టు క్రోమియం. దట్స్ వై మనం ఏం చెప్తున్నానా, బాయిలింగ్ పాయింట్ కావచ్చు, మెల్టింగ్ పాయింట్ కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి నాన్న, మ్యాంగనీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. సారీ 5 మనకేంటి నాన్న? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇస్కా మతలబ్ క్యా హో గయా? నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయినాయి. చూడండి మళ్ళీ మనకి
మనకి ఇక్కడ నాన్న స్కాండియం నుంచి క్రోమియం వరకు ఓకే, బట్ మ్యాంగనీస్ దగ్గరకు వచ్చేసరికి నాన్న మనకు ఒక సడన్ డిప్ అనేటువంటిది కనిపిస్తుంది నాన్న. దేంట్లో నాన్న మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్లో. ఓకే నాన్న, మన ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిన కొద్దీ మొత్తం డిక్రీజ్ అనేటువంటి అవుతుంది నాన్న. ఫెర్రస్లో చూడండి నాన్న, చూడండి 3d6 ఉంది కదా నాన్న. 3d6 అంటే దీంట్లో చూడండి నాన్న 1 2 3 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ కోబాల్ట్లో 3d7 ఉంది, అంటే దీంట్లో మనకి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ నికెల్లో మనకి 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, కాపర్లో మనకి 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అండ్ జింక్లో మనకి అసలు అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉండవు. చూడు ఇది కూడా ఫుల్ అయి ఉంది 3d అనేటువంటిది. అండ్ ఇక్కడ కూడా మనకి 4s కూడా ఫిల్ అయి ఉంది. బట్ కాపర్లో మాత్రం చూడండి ఇక్కడ 4sలో 1 సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది. అంటే మనకి ఫెర్రస్ నుంచి మొదలుకున్నట్టయితే ఎక్కడి వరకు, జింక్ వరకు. ఓకేనా, ఫెర్రస్ నుంచి మొదలుకుంటే జింక్ వరకు మనకి ఏంటన్నా బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. అదేంటి సార్, మ్యాంగనీస్ దగ్గర నుంచి డిక్రీజ్ అవుతుంది కదా సార్, దీన్ని ఎందుకు కలపాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మ్యాంగనీస్ దగ్గర సడన్ డిప్ అనేటువంటిది కనిపిస్తుందన్నా, దీనికి ఎక్సెప్షనల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోవాలి. నోట్స్లో ఒక సపరేట్గా పక్కన రాసుకోవాలి, ఒక కలర్ పెన్తోని మీరు మంచిగా దాన్ని అండర్లైన్ అనేటువంటి చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఫ్రేమ్ చేంజ్ అయిందని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి నాన్న. యాక్చువల్గా ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక స్మాల్ మిస్టేక్ అనేటువంటి చూశాను. దట్స్ వై నేను ఈ సీన్ని నేను మళ్ళీ మీకోసం రీక్రియేట్ చేస్తున్నాను నాన్న. కాన్సన్ట్రేట్గా వినండి. మనకు స్కాండియం నుంచి క్రోమియం వరకు వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. దట్స్ వై మనకు మెటాలిక్ బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ నుంచి అయినా స్కాండియం నుంచి క్రోమియం వరకు. బట్ మ్యాంగనీస్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక సడన్ డిప్ కనిపిస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడనే మనకి ఎక్సెప్షన్ ఉందని మనం చెప్పుకున్నాం నాన్న. ఎక్సెప్షన్ ఏంటంటే నాన్న, మనకి ఇది D5 ఏంటినన్నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. ఇక్కడ ఏంటినన్నా D5 అంటే ఏంటినన్నా, ఇది ఖచ్చితంగా ఆఫ్ ఫీల్డ్ ఆర్బిటల్ నాన్న. ఏంటినన్నా ఆఫ్ ఫీల్డ్ ఆర్బిటల్ స్టేబుల్గా ఉంటుంది. దీనికి ఎక్సెప్షనల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్సెప్షనల్లీ ఓకేనా, దీనికి మెటాలిక్ బాండింగ్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మెటాలిక్ బాండింగ్ తక్కువగా ఉంటే బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఈవెన్ దో దీంట్లో మనకి 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో మనకి ఎక్సెప్షనల్లీ మనకు మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎంత తక్కువగా ఉంటుంది సార్, జింక్ కంటే తక్కువ ఉంటుందా? జింక్లో 0 లోన్ పేర్స్ ఉన్నాయంటే లేదు. జింక్కి అన్నిటికన్నా తక్కువ మనకేంటన్నా ఈ 3D సిరీస్లో అన్నిటికన్నా తక్కువ జింక్కి మనకేముంటుందన్నా బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. దీని తర్వాత ఇంకేముంటుంది, దేనికి ఉంటుందంటే చూడండి ఏంటి ఎంఎన్కి ఉంటుంది దీని తర్వాత. దట్స్ ఇట్, అంతే. మిగిలిందంతా ఆర్డర్ సేమ్ టు సేమ్ నాన్న. ఇక్కడ నుంచి స్కాండియం నుంచి క్రోమియం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందన్నా ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, అండ్ ఫెర్రస్ నుంచి మనకు జింక్ దగ్గరకు వచ్చేసరికి డిక్రీజ్ అయ్యింది. ఓకేనా, జింక్కు ముందు మాత్రం ఎంఎన్ అనేటువంటిది వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా, వెరీ 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 సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ దేనికి ఉంటుందన్నా, ఆబ్వియస్లీ క్రోమియం ఉంటుంది. ఎందుకంటే క్రోమియంలో 6 ఏముంటుందన్నా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటున్నాయి. 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇవి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీనికి మనకి ఏముంటుందన్నా హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అండ్ కేవలం ఈ ఎంఎన్ఏ కాదు నాన్న, ఎంఎన్ కింద మనకి ఏముంటాయినా, ఎంఎన్ కింద మనకి 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 టెక్నీషియం ఉంటుంది అండ్ రీనియం ఉంటుంది. వీటికి కూడా మనకి ఎక్సెప్షనల్లీ ఇది 3D సిరీస్ కదా నాన్న, 4D సిరీస్లో టెక్నీషియంకి అండ్ 5D సిరీస్లో రీనియంకి, ఈ మూడింటికి కూడా ఎప్పుడు కానీ ఎక్సెప్షనల్లీ ఏంటి నాన్న లో బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది నాన్న. ఏంది D5 ఆర్బిటల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎక్సెప్షనల్లీ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి నాన్న, కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ ఇదేంటినా, ఇది 3D సిరీస్ ఎలిమెంట్. మనం ఆల్రెడీ చెప్పుకుంటాం స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. మనకి ఇక్కడ ఎంఎన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటినా సడన్గా మనకి బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే D5 ఏంటినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా. ఓకే, అండ్ ఇక్కడ స్కాండియం నుంచి మొదలుకుంటే ఇక్కడ క్రోమియం వరకు ఏమవుతుందన్నా మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. క్రోమియంలో మనకి అన్నిటికంటే ఎక్కువ మనకి ఏముంటుందన్నా బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది చూడడానికి దొరుకుతుంది నాన్న. అండ్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇక్కడ చూడండి అన్న, ఫెర్రస్ నుంచి మొదలుకుంటే జింక్ వరకు మనకి ఏంటంటే బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది తగ్గుతుంది అన్న. కాన్సెప్ట్గా వినండి, బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది తగ్గుతుంది. ఎక్కడి నుంచి అన్న, ఫెర్రస్ నుంచి జింక్ వరకు. అండ్ జింక్, కాడ్మియం అండ్ Hg వీటన్నిటిలో మనకి ఏంటన్నా 0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఆల్వేస్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 3D సిరీస్లో అన్నిటికన్నా తక్కువ జింక్కి, అండ్ 4D సిరీస్లో క్యాడ్మియంకి, 5D సిరీస్లో ఏంటినా Hgకి, మెర్కరీకి అన్నిటికన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేటువంటి ఉంటున్నాను. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంఎన్కి, టెక్నీషియంకి అండ్ రీనియంకి, వీటికి ఖచ్చితంగా ఏంటినా ఈ జింక్, క్యాడ్మియం అండ్ Hg తర్వాత ఏంటినా అన్నిటికన్నా తక్కువ ఉండేటి ఎంఎన్కి, టెక్నీషియంకి అండ్ రీనియంకి. ఓకేనా, అండ్ చూడండి ఇక్కడ క్రోమియంలో 6 ఏముంటాయినా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది 3D సిరీస్లో దీనికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ MO మాలిబ్డినానికి అండ్
ఈ మాలిబ్డినంకి దేంట్లోనైనా మనకి 4D సిరీస్లో, ఇదేంటి 3D సిరీస్, ఇది 4D సిరీస్. 4D సిరీస్లో దీనికి ఎక్కువ మనకి ఏముంటుందన్నా బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఉంటుంది మాలిబ్డినంకి. అండ్ ఇక్కడ చూడండి నాన్న, టంగ్స్టన్ దగ్గరకు వస్తే చూడండి నాన్న, దీంట్లో 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండవు నాన్న. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇది ఏంటి నాన్న 4F14 అండ్ 5D4 6S2. అందరు రాసుకోండి 5D4 6S2. 4F14 5D4 అండ్ 6S2. అంటే దీంట్లో 4 లోన్ పేర్ మాత్రం ఎలక్ట్రాన్స్ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ టంగ్స్టన్లో అండ్ ఇక్కడ చూడండి ఆస్మియంలో రెండిట్లో మనకి ఏముంటున్నాయి మనకి 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి మనకి 5D సిరీస్లో చూడండి ఈ రెండిట్లో మనకి ఏంటన్నా సేమ్ మనకు బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది చూడడానికి దొరుకుతుంది నాన్న. అండ్ ఇది మీకు అర్థమైంది నాన్న. క్రోమియం ఇది 3D సిరీస్లో దీనికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత మాలిబ్డినంకి మనకి 4D సిరీస్లో అన్నిటికన్నా ఏముంటుందన్నా బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ రెండిట్లో 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ టంగ్స్టన్లో అండ్ ఆస్మియంలో మనకి 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి నాన్న. అండ్ ఎంఎన్, టెక్నీషియం, రీనియంలో మనకి లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎక్కువ ల్యాక్ చేస్తున్నానా? పర్లేదు. బోర్ కొడుతుందా? చెప్పండి, లిటరలీ చెప్పండి నాన్న. బోర్ కొడుతుందా మీకు? ఎనర్జీ తగ్గుతుందా? చదువుబుద్ధి కావట్లేదా? అరే ఎట్లా భయ్ ఇట్లయితే? ఇట్లయితే ఎట్లా? ఎవరి కోసం చదువుతున్నారు? మీకోసం కదా నాన్న మీరు చదివేది. కష్టంగా అనిపిస్తుందా బాగా? ఎంత ఈజీగా చెప్తున్నాను నేను. ఇలా అయితే కుదరదు నాన్న. ఎంత కష్టం ఉన్నా మనం చేయాల్సిందే. ఇదే ఈ లాస్ట్ 20 డేసే, ఈ లాస్ట్ 30 డేసే మీ లైఫ్ని మార్చేది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు 1 అవర్ వీడియో వింటాను, లేదంటే ఒక 2 అవర్స్ వీడియో వింటాను, దాని నుంచి 1 మార్కో 2 మార్క్సో అసైన్ తెలుసు. బట్ బోరింగ్ ఉందనో ఇంకేదో రీజన్తోనో ఒక స్టూడెంట్ 5 నిమిషాల దగ్గర లెఫ్ట్ అయిపోతాడు, ఇంకో స్టూడెంట్ 10 నిమిషాల దగ్గర, ఇంకో స్టూడెంట్ 20 నిమిషాల దగ్గర, ఇంకో స్టూడెంట్ 30 నిమిషాల దగ్గర. అంతెందుకు నాడా, క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసిన రోజు ఒక 30,000 మంది ఉంటే, ఒక 30,000 మంది స్టార్టింగ్ వీడియోని చూస్తే, అదే ఈ రోజు అప్లోడ్ చేసినటువంటి వీడియోని ఎంతమంది చూస్తున్నారు? ఆ 30,000 మంది ఫాలో అవుతున్నారా? అవ్వట్లేదు కదా నాన్న. సో ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు. బట్ ఎంత కష్టమైనా కూడా వీడియో ఎండింగ్ వరకు ఉంటారో ఎవరైతే, సో వాళ్ళే సాధిస్తారు. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటాంలే. ఎదురొచ్చేది ఎవడంట, ధైర్యం ఉంటే నీ వెనక, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట, కన్నీరేల నీ కంట, కష్టం నుంచే పుడుతోంది ఘన విజయం. మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా. సహనంతో మనం అడుగేస్తే దివి అయినా జడవదా. కాలం ఉందిరా, గుండె బలం ఉందిరా, ఇదే తరుణం బలపడు. ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తల వంచగా నిలపడు. ఒకే పదం ఒకే స్వరం, అదే అదే మన లక్ష్యం రా. ప్రతి క్షణం ప్రయత్నిస్తే విజయం ఇంకా మనదేరా. పోయేదేది లేదంట, కన్నీరేలా నీ కంట, కష్టం నుంచే పుడుతోంది ఘన విజయం. ఓకేనా, లెట్ us టాక్ అబౌట్ రిమైనింగ్ టాపిక్. ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వకండి, డిమోటివేట్ అవ్వకండి, మధ్యలో ఎప్పుడు వెళ్ళకండి. ఎంత కష్టమైనా మనం చేయాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. ఎందుకంటే ఈ 20 రోజులే మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ 20 రోజులు నువ్వు మంచిగా యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా అంతే, మళ్ళీ నెక్స్ట్ ఇయరే. ఓకే నాన్న, ఇప్పుడు మనం ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ గురించి నేర్చుకుందాం నాన్న. ఇంతవరకు ఎప్పుడు మనం దీని గురించి మనం మాట్లాడుకోలేనా? అసలు ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ అంటే ఏం లేదు నాన్న. జనరల్గా మనకి నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయినట్టయితే ఈ మెటల్స్లో ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఇంటర్ అటామిక్ బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అర్థమవుతుందా నాన్న? అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటాలిక్ బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పెరిగితే మనకి స్ట్రాంగ్ ఇంటర్ అటామిక్ బాండింగ్, అంటే ఒక ఆటమ్కి ఇంకొక ఆటమ్కి మధ్యలో బాండింగ్ అనేటువంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటాలిక్ బాండింగ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఆ బాండ్స్ని మనం బ్రేక్ చేయాలి అంటే
అర్థమవుతుందన్న. ఇవి స్ట్రాంగ్ లాటైస్ని మనకు కలిగి ఉంటాయన్న మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, 0 ఉంది కన్నా ఇదొక ఎలిమెంట్, 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 ఇదొక ఎలిమెంట్. ఓకేనా? సో ఈ ఎలిమెంట్స్ మధ్యలో మనకు బాండ్స్ ఉన్నాయి చూడండి అన్న. సో ఈ బాండ్స్ అన్ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ అంటాం నాన్న. ఈ బాండ్స్ అన్నిటిని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ అంటాం. సో నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకేంటన్నా ఈ బాండ్స్ని మనం బ్రేక్ చేయడానికి మనకు అంత ఎక్కువ ఎనర్జీ అనేటువంటి మనకు అవసరం అవుతుంది. సో నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటే మనకేంటినా ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రీవియస్ ట్రెండ్స్ లాగానే ఇది కూడా బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ లాగానే సేమ్ వీటి ట్రెండ్స్ కూడా ఉంటాయినా. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటేనా, మనకి 5D సిరీస్కి చెందినటువంటి ఎలిమెంట్స్ అంటే లారియం నుంచి మొదలుకుంటే హెచ్జి వరకు, ఓకేనా, మెర్కరీ వరకు, వీటి యొక్క ఓకేనా ఏంటినా ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ అనేటువంటి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 4D అండ్ 3D ఎలిమెంట్స్. అచ్చా, ఏ బాత్తో క్లియర్ హే? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటన్నా, మనకు ఆల్రెడీ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ యొక్క ట్రెండ్ అనేటువంటిది. క్యాండియం నుంచి మనకు క్రోమియం వరకు ఏమవుతుందన్నా నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మెగ్నీషియం దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుందన్నా సడన్ డిప్ అనేటువంటిది కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఫెర్రస్ నుంచి మనకు జింక్ వరకు నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి డిక్రీజ్ అవుతాయి. సో మనకి ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ కూడా మనకేంటినా అక్కడ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ ప్లేసెస్లో మీరు జస్ట్ ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ పెట్టేసుకొని ట్రెండ్స్ అని రాసేసుకుంటే అయిపోతుంది. సో నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయినప్పుడు ఎంథాల్పీ ఆఫ్ అటోమైజేషన్ డిక్రీజ్ అవుతుంది. అంతేనా? సేమ్ టు సేమ్, మనకు ఎలాంటి చేంజ్ అనేటువంటిది లేదు నాన్న. నౌ లెట్ us టాక్ అబౌట్ అటామిక్ రేడియస్ నాన్న. సో అటామిక్ రేడియస్ అనేటువంటిది మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం దీని ట్రెండ్ అనేటువంటిది. సో ఇక్కడ నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వనా, ఎందుకంటే మనం డబుల్ చెప్పుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు, అసలే తక్కువ టైం ఉంది. సో ఈ ట్రెండ్ని మీరు బట్టేసేయండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీ చాప్టర్ వినాల్సిందే. సో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నో ప్రాబ్లం, ఇది ఈజీగా మీకు ఆల్రెడీ తెలుసు కదా. స్కాండియం నుంచి ఏంటన్నా మ్యాంగనీస్ వరకు డిక్రీజ్ అవుతుంది అటామిక్ రేడియస్. అండ్ ఫెర్రస్ నుంచి నికెల్ వరకు ఏంటన్నా కాన్స్టెంట్. అండ్ కాపర్ నుంచి జింక్ వరకు ఏమవుతుందన్నా ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ రేడియస్ అనేటువంటిది. కేల్కతం దుకాన్ బంద్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అన్న. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ గురించి కూడా మనం మోస్ట్ ఆఫ్ ది ట్రెండ్స్ అనేటువంటి మనం అక్కడ చెప్పుకున్నాం నాన్న. మనం అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్కడ ఏవైతే చెప్పుకున్నామో అవి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, అక్కడ చెప్పుకొనివి ఇక్కడ డిస్కస్ చేస్తాం నాన్న. ఇక్కడ 2-3 కొత్త విషయాలు అనేటువంటి వస్తాయి అయనైజేషన్ ఎనర్జీ గురించి నాన్న. కాన్సన్ట్రేట్గా విన్నానా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి నాన్న, ఒక గ్యాసియస్ స్టేట్లో ఒక సింగిల్గా ఉన్నటువంటి ఆటం ఉంటుంది కదా, దాని నుంచి లాస్ట్ ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి అంటాం నాన్న. సో లాస్ట్ ఎలక్ట్రాన్ని తీసివేయడానికి మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం ఏందనుకో, అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని మనం చెప్తానన్నా. ఓకేనా? సో ఇది కూడా మనకి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అటామిక్ రేడియస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది నాన్న. జనరల్గా 4Dకి చెందినటువంటి ఎలిమెంట్స్ అండ్ 5Dకి చెందినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కన్నా, 4D సిరీస్కి చెందినటువంటి ఎలిమెంట్స్ అండ్ 5D సిరీస్కి చెందినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కన్నా, ఎప్పుడు కానీ 5Dకి చెందినటువంటి సిరీస్కి చెందినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లారియం నుంచి ఇక్కడ హెచ్జి మెర్కరీ వరకు, ఈ ఎలిమెంట్స్కి మనకు ఆల్వేస్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు 4D. ఓకేనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నాన్న? డ్యూ టు వాట్ నాన్న? లాంథనాయిడ్ కాంట్రాక్షన్. ఎందుకంటే చూడండి నాన్న, లారియం తర్వాత మనకి ఏమొస్తుందన్నా హాఫ్నియం వస్తుంది. అంటే మనకు ఏంటి నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి వస్తాయి. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి మనకు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఏమంటాం నాన్న లాంథనైడ్స్ అంటాం. సో దీన్ని మనం ఎఫ్ ఆర్బిటల్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని అనొచ్చు. దీన్నే మనం లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అని కూడా అనొచ్చు. సో లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల మనకి 5D ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఏంటి నాన్న పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని మనకు షో చేస్తాయి. అందుకనే వీటి అటామిక్ రేడియస్ అనేటువంటి చాలా తగ్గిపోతుంది. సో అంత తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందన్నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతుంది. దట్స్ వై అయనైజేషన్ ఎనర్జీ కూడా మనకి పెరిగిపోతుంది నాన్న. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 2 ట్రెండ్స్ అనేటువంటి మనం అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను. సో కాన్సన్ట్రేట్గా వినండి. మనకి ఇక్కడ జింక్ ఉంది, క్యాడ్మియం ఉంది అండ్ హెచ్జి ఉంది. ఈ హెచ్జి అనేటువంటి చూడండి మనకి ఇదేంటన్నా 5D గ్రూప్కి చెందినటువంటి ఎలిమెంట్. సో ఆబ్వియస్లీ దీనికి ఏంటన్నా
ఎక్కువగా ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి. ఎందుకంటే దీనికి పూర్ ఎఫ్ ఆర్బిటల్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేటువంటి ఉంటుంది. అందుకనే ఈ హెచ్ యొక్క సైజ్ అన్నిటికన్నా తగ్గిపోతుంది. సైజ్ తగ్గిపోతే మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆర్డర్ ఏంటన్నా హెచ్జి అండ్ జెడ్ఎన్ అండ్ సిడి. యూ హ్యావ్ టు రిమెంబర్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటన్నా ఇక్కడ చూడండి అన్న ఏయు కూడా మనకి ఏంటన్నా 5Dకి చెందినటువంటి ఎలిమెంట్స్. ఏయు అంటే ఏంటన్నా గోల్డ్ నాన్న, గోల్డ్. ఏజీ అంటే సిల్వర్, ఏయు అంటే గోల్డ్, సియు అంటే కాపర్. చూడండి అన్న ఇది కూడా మనకి పైకి జంప్ చేస్తుంది. ఫస్ట్ ఏయు, దాని తర్వాత సియు, దాని తర్వాత అన్నిటికన్నా లాస్ట్కి ఏంటినా మనకి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏజీ వస్తుందన్న. ఏంటినా ఏజీ, ఏంటినా ఏజీ అర్జెంటీనా. సో ఏయు ఎందుకు పైకి వెళ్ళిందన్నా డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ లేదా ఎఫ్ ఆర్బిటల్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇక్కడ వరకు ఈ రెండ్స్ అనేటువంటి అర్థమైనాయి కదన్నా. ఓకే, వెరీ గుడ్. మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది మనకు కంపేర్ చేసి అడుగుతారు. మనకు తెలుసు ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది మనం అంటాం. ఓకేనా? ఎప్పుడు కానీ మనకేంటినా హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఏవైతే ఆర్బిటాల్స్ ఉంటాయో వాటి నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. వీ నీడ్ టు ప్రొవైడ్ మోర్ ఎనర్జీ. అందుకనే హాఫ్ ఫిల్డ్, ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి స్టేబుల్గా ఉంటాయి. సో అవి మనకేంటన్నా అయనైజేషన్ ఎనర్జీ వాటికి ఎప్పుడు కానీ ఎక్కువ అవసరమైనటువంటిది అవుతుందన్న. ఇక్కడ చూడండి అన్న, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎంఎన్ అండ్ జెడ్ఎన్. సో ఈ రెండింటి యొక్క అయనైజేషన్ ఎనర్జీ 3 అనేది ఆల్వేస్ ఎక్కువగా ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ 1 అంటే ఏంటిదన్నా చూడండి, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశాను. సో 1 అంటే ఎస్ నుంచి లాస్ట్ ఏంటిదన్నా ఎస్ ఆర్బిటల్. దీని నుంచి మనకు చాలామంది ఏమనుకుంటారు 3D నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలనుకుంటారు. నో నానా, ఇక్కడ 3D 4s. ఓకేనా? 4s నుంచి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాతనే 3D నుంచి మనకు తీసేయాలన్నా. ఓకేనా? సో 4s నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన బ్యాలెన్స్ షెల్ నుంచి అప్పుడు ఏమైందన్నా ఇది +1 స్టేట్లోకి వెళ్ళిపోతుంది. 2 ఎలక్ట్రాన్ తీసేసినాం, +2 స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? 3వ ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు ఎస్ నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేసాను. 3వ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీయాలన్నా 3Dలో నుంచి తీయాలి. 3D5 ఉంది అంటే ఇది ఏంటన్నా హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. సో స్టేబుల్. దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ. దాట్స్ వై దానికి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జింక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాను. జింక్ చూడండి అన్న, ఇక్కడ కూడా 4s2 ఉంది. 2 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం, జింక్ +2 ఛార్జ్ వస్తుంది. ఓకేనా? 3వ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాం అయనైజేషన్ ఎనర్జీ 3 అంటాం. అప్పుడు ఏమైందన్నా మనకి డి ఆర్బిటల్లో 3D10 ఉంటాయి. అంటే ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అంటే హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఏమో ఎంఎన్ కలిగి ఉంటుంది, ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఏమో జెడ్ఎన్ కలిగి ఉంటుంది. సో అందుకనే వీటికి అయనైజేషన్ ఎనర్జీ 3 అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలన్నా ఫుల్లీ ఫిల్డ్ నుంచి, ఇక్కడ నుంచి హాఫ్ ఫిల్డ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలన్నా మనకి ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది కావాలి. కంపేర్ చేసి అడగన్నా. సో ఈ రెండింటికైతే ఎక్కువగా ఉంటుంది. వీ హ్యావ్ టు రిమెంబర్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అయనైజేషన్ ఎనర్జీ అయిపోయింది, అటామిక్ రేడియస్ అయిపోయింది. లెటెస్ట్ టాక్ అబౌట్ రిమైనింగ్ ట్రెండ్స్ నానా. నౌ లెటెస్ట్ టాక్ అబౌట్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి మనకి డి ఆర్బిటల్స్ వివిధ రకాల ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి షో చేస్తాయి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3D సిరీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ స్కాండియం అండ్ జింక్ ఇవి 2 తప్ప మిగిలిన అన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. ఈ స్కాండియం ఏమో +3 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే షో చేస్తుంది అండ్ జింక్ +2 ఆక్సిడేషన్ స్టేట్ని మాత్రమే షో చేస్తుంది. మిగిలిన అన్ని వేరియబుల్ మనకు ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటెస్ట్ టాక్ అబౌట్ స్కాండియం. ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎందుకు షో చేస్తుందంటే చూడండి స్కాండియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D1 అండ్ 4s2. ఇప్పుడు దీని దగ్గర ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ని, ఎస్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని అండ్ డిలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసింది అనుకో, ఏమైతే అప్పుడు అది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అంటే నోబుల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అది ఫుల్ స్టేబుల్ అయిపోతుంది. దాట్స్ వై స్కాండియం ఎప్పుడు కానీ దీని దగ్గర ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. +3 ఆక్సిడేషన్ స్టేట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ జింక్ గురించి మనం మాట్లాడుకున్నాను. జింక్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటన్నా ఆర్గాన్ 3D10 అండ్ 4s2 అండ్ 3D10.
ఇప్పుడు 4s నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసినాం అనుకో, ఇది ఇప్పుడు 3d10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అంటే ఫుల్లీ ఫిల్డ్ ఏంటినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అందుకనే ఇప్పుడు జింక్ కూడా స్టేబుల్ అనేటువంటిది అవుతుంది. అందుకనే జింక్ ఎప్పుడు +2 ఆక్సిడేషన్ స్టేట్నే మనకు షో చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ షో చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ 3d10 కాస్త 3d9 3d8 అట్లా అయిపోద్ది. సో అందుకని ఏంటినా మనకు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రంగా అది ఎందుకున్నా ఇంకా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని షో చేయదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టైటానియం గురించి మనం మాట్లాడుకున్నానా. టైటానియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటినా, ఇక్కడ 3d2 వస్తుంది, 4s2 3d2 వస్తుంది. అయితే ఇది ఇందులో నుంచి 4s నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసి +2 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తున్నానా. అండ్ లేదంటే ఇప్పుడు 4s నుంచి 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d నుంచి 1 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్ని లాస్ చేసి +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. అండ్ 4s నుంచి 2 అండ్ 3d నుంచి 2 మొత్తం 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసేసి +4 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది. అండ్ అదేవిధంగా వెనేడియం చూడండి అన్న, వెనేడియం ఇక్కడ మనకు 3d3 వస్తుంది నాన్న, 4s2 3d3. ఇప్పుడు వెనేడియం దీని దగ్గర 4s దగ్గర ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోయి +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. లేదా ఇప్పుడు దీని నుంచి 2 దీని నుంచి 1 3 +3 ఆక్సిడేషన్ స్టేట్ని చూస్తుంది. లేదంటే దీని నుంచి 2 అండ్ దీని నుంచి 2 మొత్తం +4 ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూస్తుంది. అండ్ మొత్తం అన్నిటిని లాస్ చేసి +5 ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నాం నాన్న, ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటువంటివి రాస్తున్నాం. ఓకేనా, ఆక్సిడేషన్ స్టేట్ అని రాస్తున్నాం. వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ కూడా లాస్ చేసి మనకు ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో అనేటువంటి చేయగలుగుతాయి ప్రతి ఎలిమెంట్ అనేటువంటిది. ఎక్సెప్ట్ ఏంటన్నా స్కాండియం అండ్ జింక్, ఇవి 2 ఫిక్స్డ్ షో చేస్తాయి, మిగిలిన అన్ని కూడా డిఫరెంట్ షో చేస్తాయి. అండ్ ఇక్కడ కాపర్ చూడండి అన్న, ఇది ఒక్కటి మాత్రం +1 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. మిగిలిన అన్నింటికి కూడా మనకు చూడండి అన్న, టైటానియం నుంచి మొదలుకుంటే నికెల్ వరకు వీటన్నిటికి మోస్ట్ కామన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటన్నా +2 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. ఓకేనా. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూడండి అన్న, +7 ఆక్సిడేషన్ స్టేట్, అది మనకు మ్యాంగనీస్ అనేటువంటి షో చేస్తుంది. మ్యాంగనీస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటన్నా 4s2 3d5, 4s2 3d5, రెండింటికి 2 ఎలక్ట్రాన్ లాస్ చేసి +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది షో చేస్తుంది. ఇందులో నుంచి 2 3d నుంచి 3d5 నుంచి 1 ఎలక్ట్రాన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. అండ్ 4s నుంచి 2 అండ్ 3d నుంచి 2 +4 ఆక్సిడేషన్ స్టేట్. 4s నుంచి 2 అండ్ 3d నుంచి 3 +5 అండ్ 4s నుంచి 2 అండ్ 3d నుంచి 4 +6. ఓకేనా. సో 4s నుంచి మనకి 2 అండ్ 3d నుంచి కూడా 5 మొత్తం మనకు లాస్ చేస్తే +5 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా +7 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా మనకు షో చేయగలుగుతుంది నాన్న. అండ్ దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కాండియంకి ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ అండ్ టైటానియంకి +4. అండ్ చూడండి అన్న, రెడ్ ఏదైనా రెడ్ సింబల్తో నేను పెట్టాను చూసాను నాన్న, అవన్నీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాన్న. ఇది చూడండి, ఇది గ్రీన్తో పెట్టాను, ఇది కాదు, సారీ ఇదేంటి నాన్న, బ్లూతో పెట్టాను, ఇది కాదు. మిగిలిన అన్నిటి కూడా ఫెర్రస్కి ఇప్పుడు వాట్ ఈస్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న +3, కోబాల్ట్కి +3 అండ్ నికెల్కి +2. ఓకేనా, కోబాల్ట్కి +2 +3 2. సో మనకు ఇందులో ఏది స్టేబుల్ కాదు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే నాన్న, చూడండి నాన్న, మనం కంపేర్ చేసుకోవచ్చు నాన్న. ఇలా మన క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఫెర్రస్ ఉంది నాన్న, ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్ ఉంటుందా, +3 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్ ఉంటుందా మనం అడిగిన అనుకో. ఇప్పుడు మనం చూద్దాం నాన్న, +2 ఆక్సిడేషన్ స్టేట్లో మనకు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి నాన్న, 3d6 4s2. ఓకేనా. +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే 2 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. చూడండి 4s లాస్ట్ షెల్ నుంచి నేను ఏం చేస్తున్నాను, 4s నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఇది 3d6 అవుతుంది. 3d6 అయితే ఇది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు, ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు, ఇది అసలు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే కాదు. అదే ఇక్కడ Fe+3 ఆక్సిడేషన్ స్టేట్ మనం చూసినట్టయితే నాన్న 3d6 అండ్ 4s2 షో చేస్తుంది. ఓకేనా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. అండ్ 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 4s2 నుంచి మనకు 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం అండ్ 3d నుంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. ఫస్ట్ 4s నుంచి రిమూవ్ చేసిన తర్వాతనే మనం 3dకి వస్తాం. 4s నుంచి 2 రిమూవ్ చేసినాం అండ్ +2 అయిపోతుంది, ఇంకొక +1 ఉంటుంది కదా. సో అది మనం d6 నుంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. ఇది ఇప్పుడు d5గా మారిపోతుంది. d5 అంటే ఏంటంటే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆబ్వియస్లీ మనకి ఏంటిది ఏమని చెప్పచ్చు, ఇప్పుడు +3 ఆక్సిడేషన్ స్టేట్లోనే ఏంటిది Fe అనేటువంటి ఫెరస్ అనేటువంటిది మోస్ట్ స్టేబుల్ అనేటువంటిది మనం చెప్పచ్చు. చూడండి అన్న, ఇక్కడ చూడండి Fe అనేటువంటి చూడండి అన్న, +3 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి స్టేబుల్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు +1. సో ఈజీగా మనం ఇలా చెప్పొచ్చునన్నా. ఇంకా దేన్నైనా కంపేర్ అనేటువంటి చేసుకోండి మీరు. ఇప్పుడు కోబాల్ట్ +2నా +3నా మీరు కంపేర్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కాపర్కి ఇప్పుడు +1 అండ్ +2నా మీరు కంపేర్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది నాన్న. ఓకేనా. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ కాపర్ అండ్ క్రోమియం. సో ఈ 2 కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది నాన్న, ఇవి తప్ప మిగిలిన ఏదైనా మీరు ఫైండ్ అవుట్ చేసి చూడండి. సో ఈ రెండింటి ఎక్సెప్షన్స్ నేను చెప్తానన్నా, కాన్సెంట్గా వినండి అన్న. చూడండి నాన్న, ఇక్కడ
ఇప్పుడు Cu+1 అండ్ Cu+2 రెండిట్లో ఏది స్టేబుల్ అంటే ఎప్పుడు కానీ Cu+2 ఆక్సిడేషన్ స్టేట్లోనే స్టేబుల్. ఎందుకు స్టేబుల్ అంటే చూడండి నాన్న, ఇప్పుడు కాపర్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాను 3d10 4s1 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇది 3d10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది ఫుల్ స్టేబుల్ ఉండాలా, ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. బట్ ఇక్కడ ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్ ఉండట్లేదు, +2 ఆక్సిడేషన్ స్టేట్లోనే స్టేబుల్ ఉంటుంది. రీజన్ ఏంటినా చూద్దాం మనం. ఇక్కడ ఇది చూడండి నాన్న, ఇది మాత్రం ఏం షో చేస్తున్నానా, +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇప్పుడు ఎస్లో 1 ఉంది కాబట్టి 1 తీసేసినాం. అండ్ నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, డీలోకి వెళ్ళే. అంటే ఇప్పుడు ఏంటిది, డీలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇది D9గా మారిపోతుంది. సో ఇది D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందినప్పుడు కాపర్ అనేటువంటిది మోర్ స్టేబుల్ని కలిగి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్న, ఎప్పుడైతే ఇది D9 3d9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాపర్ షో చేస్తుందో ఈ కండిషన్లో ఇది మోస్ట్ స్టేబుల్ నాన్న ఇన్ ఎక్వస్ సొల్యూషన్. ఎక్వస్ సొల్యూషన్లో కాపర్ +2 అనేటువంటిది మోర్ స్టేబుల్. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం దీన్ని మనం ఎక్వస్ సొల్యూషన్లో వేస్తామో అప్పుడు ఇది తొందరగా హైడ్రేట్ అయిపోద్ది నాన్న. కాపర్ +2 అనేటువంటిది +2 ఆక్సిడేషన్ స్టేట్లో కాపర్ అనేది తొందరగా హైడ్రేట్ అయిపోద్ది. వాటర్ మాలిక్యూల్ అన్నీ వచ్చి దాని చుట్టూ ఏంటన్నా గుమిగూడతాయి, బాండ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు ఏమైందన్నా, దాని ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోద్ది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే Cu+2 యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. అర్థమైంది నాన్న, ఎనర్జీ తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఈవెన్ దో ఇది 3D ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయినప్పటికీ కూడా ఈ 3d9 అంటే కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది మోస్ట్ ఏంటినైనా స్టేబుల్. ఎందుకంటే ఇది అక్వస్ సొల్యూషన్లో మనకు హైడ్రేట్ అయినటువంటిది అవుతుంది. సో అప్పుడు దాని ఎనర్జీ తగ్గిపోతుంది, దాని స్టెబిలిటీ పెరిగిపోతుంది. ఏ బాత్ క్లియర్గా? ఇది ఒక ఎక్సెప్షన్. అండ్ క్రోమియం అనేటువంటి +2నా +3నా ఏ ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్. చూడండి నాన్న, ఇప్పుడు ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లోనేమో ఇది D4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. అర్థమవుతుందన్న, 3d5 4s1. ఓకేనా? సో +2 అంటే ఇప్పుడు 4s నుంచి ఒక 1 ఎలక్ట్రాన్ తీసేసినాను. సో 1 ఎలక్ట్రాన్ అంటే 1 ఎలక్ట్రాన్ తీసేసాను. ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ 3d నుంచి తీసేయాలి. 3dలో 5 ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 3d4 అయిపోయింది. ఓకేనా? సో దీంట్లో ఏముంటాయన్నా 1 2 3 4 ఎలక్ట్రాన్ ఉన్నాయి. సో ఇది హాఫ్ ఫిల్డ్ కాదు, ఫుల్లీ ఫిల్డ్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి అన్న, క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో మనం 3 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. అంటే ఇందులో నుంచి 1, ఇందులో నుంచి 2. అంటే ఇప్పుడు మనకు 3d మనకి ఏం మిగులుతుంది అన్న, 3d3 మిగులుతుంది. 3d3 మిగులుతుంది. నాన్న వెరీ 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 ఇంపార్టెంట్. క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో 3d3 ఎప్పుడైతే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తున్నానో ఈ 3d3 అనేటువంటిది మనకి T2g ఆర్బిటాల్లో మనకి హయ్యర్ ఎనర్జీలో ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్లో క్రోమియం అనేటువంటి స్టేబుల్. ఈ కాన్సెప్ట్ మీకు చెప్పలేనా, జనరల్గా డి ఆర్బిటల్ అనేటువంటిది మనకు డీజనరేట్ అవుతుంది, 2 డిఫరెంట్ ఆర్బిటాల్స్గా విడిపోతుంది. సో పైన 3 ఉంటాయి, కింద 2 అనేటువంటి ఉంటాయి నాన్న బాక్సెస్. మనకు డి బ్లాక్లో మనకి డి ఆర్బిటల్ మనకి 5 ఆర్బిటల్స్ ఉంటాయి కదా, ఇది ఉంటాయి కదా నాన్న. దాంట్లో 3 పైకి వెళ్తాయి, 2 కిందికి వెళ్తాయి అన్నాడు. పైన ఉన్న వాటిని మనం T2g అంటే, కింద ఉన్న వాటిని మనం ఈజీ అంటాం. T2g అండ్ ఈజీ ఈ మారుతాయి, ఒక పైకి కిందికి అయిపోతాయి. సో 3 ఉన్నాయి కదా నాన్న, వీటిని మనం T2g అంటాం. 2 ఉన్న వాటిని మనం ఈజీ అంటాం నాన్న. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ఉన్న దాంట్లో ఓకేనా, ఈ 3 ఉన్న దాంట్లో మనకేంటి క్రోమియంలో ఉన్నటువంటి D3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వస్తాయి. సో అందుకనే ఇవి స్టేబుల్ ఏంటినన్నా +3 ఆక్సిడేషన్ స్టేట్లో. ఓకేనా, క్లియరా? ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడికి అయిపోయింది నాన్న. నౌ లెట్ us టాక్ అబౌట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్ నాన్న. దీని గురించి ఆల్రెడీ నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్లో చెప్పాను, అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా చెప్పాను నాన్న. వాట్ ఈస్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటిది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీని డెఫినేషన్స్ గురించి మనకు అవసరం లేదు నాన్న. మనకి జనరల్గా ఒక మెటల్ నుంచి ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేసినాం. 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసిన తర్వాత అది +2 ఆక్సిడేషన్ స్టేట్ని మనకు షో చేస్తుంది. సో అలాంటి కండిషన్లో ఒకవేళ ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అనుకున్నాను, దానికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉన్నట్టు పాజిటివ్ వస్తే. ఒకవేళ నెగిటివ్ వస్తే ఏంటన్నా, దానికి తక్కువ ఉన్నట్టు. మనకు మోస్ట్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. ఓకే, బట్ కాపర్ మాత్రం పాజిటివ్ ఏంటినా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూని మనకు షో చేస్తుంది వెన్ వీ విల్ రిమూవ్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది మెటల్.
అర్థమైందన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ నుంచి నేను 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ప్రతి దానికి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రీజన్ అన్న. ఇప్పుడు ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లో మనం చెప్పుకున్నాం, కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్ ఉంటుంది, D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది, దాంట్లో హైడ్రేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదన్నా. ఇది హైడ్రేట్ అవుతుంది D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదన్నా. సో దానివల్ల వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దీని చుట్టూ వచ్చి చుట్టుముట్టడం వల్ల దీని ఎనర్జీ తగ్గిపోతుంది, ఎనర్జీ తగ్గిపోతే స్టెబిలిటీ పెరుగుతుందని చెప్పిన కన్నా. సో దట్స్ వై దీనికి ఎప్పుడు కానీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది పాజిటివ్ వస్తుంది. సో మిగిలిన వాటికి ఏంటినైనా మనకి నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. యాక్చువల్గా ఈ నెగిటివ్ వాల్యూ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి నెగిటివ్ ఉంటుంది కదా, ఇది టాప్ టు బాటమ్ నెగిటివ్ వాల్యూ డిక్రీజ్ అయ్యి మనకి పాజిటివ్గా మారాలి. టాప్ టు బాటమ్ నెగిటివ్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. చూడండి అన్న, ఇక్కడ 1.63 ఉంది అండ్ ఇక్కడ చూడండి 1.18 అంటే డిక్రీజ్ అయిందా లేదా? అయింది. అండ్ నెక్స్ట్ క్రోమియం నుంచి 0.90, మళ్ళీ యాక్చువల్గా ఇంకా డిక్రీజ్ అవ్వాలి కదా, ఇక్కడ డిక్రీజ్ అవ్వట్లేదు, ఎంఎన్ దగ్గర డిక్రీజ్ అవ్వట్లేదు, కొంచెం మళ్ళీ చూడండి అన్న ఇంక్రీజ్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇది వేరియబుల్ ఉంటుంది నాన్న, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి వేరియబుల్ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి బట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. దీనికి రీజన్ ఏంటన్నా చూడండి, ఇక్కడ మనకి Mn+2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది D5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది, ఇది స్టేబుల్ అవుతుంది. మళ్ళీ చూడండి అన్న, ఓకే ఇక్కడ డిక్రీజ్ అయింది 0.4 అండ్ ఇక్కడ ఇంకా డిక్రీజ్ అయింది 0.28 అండ్ చూడండి మళ్ళీ ఇక్కడ మరీ ఎంత డిక్రీజ్ కావాలో అంత డిక్రీజ్ కాలేదు. ఎందుకంటే నాన్న యాక్చువల్గా ఇప్పుడు 0.28 ఉంది కదా నాన్న, యాక్చువల్గా ఇంకా బాగా డిక్రీజ్ అవ్వాలి బట్ ఇక్కడ ఓన్లీ 0.25 మాత్రమే ఉంది. దీనికి రీజన్ అంటే ఏం లేదు నాన్న, నికెల్+2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది D8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూపిస్తున్నా. సేమ్ ఇక్కడ కాపర్ ఏ విధంగా అయితే హైడ్రేషన్ ఎనర్జీని మనకు షో చేస్తుందో ఇక్కడ మనకి నికెల్ కూడా మనకి సేమ్ హైడ్రేషన్ ఎనర్జీని షో చేస్తున్నా. దానివల్లే ఓకేనా ఇది హైడ్రేట్ ఎక్కువ అయిపోవడం వల్ల దీని ఎనర్జీ కూడా స్టక్ అయ్యి ఇది కూడా స్టేబుల్ అవుతుందన్న 3D8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందినప్పుడు. సో అందుకని ఇది. అండ్ జింక్ కూడా చూడండి అన్న, జింక్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మనకు వాల్యూ ఎంత ఉంది నాన్న, పాజిటివ్గా మార్కుంటూ రావాలి. అసలు ఇంకా తగ్గి 0.2 ఎంతనన్నా 8 ఉంది, ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలి. బట్ ఇది చూడండి అన్న 0.76 పెరిగింది. 0.76 అంటే ఎంతనన్నా పెరిగింది. దీనికి కారణం ఏంటిదన్నా, జింకులో కూడా చూసినట్టయితే అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది స్టేబుల్. ఎంతనన్నా D⁻n 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అందుకని దీనికి ఏంటన్నా కొంచెం పెరిగింది. అర్థమైందన్నా? సో దిస్ ఈస్ అబౌట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్న. లెట్ us టాక్ అబౌట్ నెక్స్ట్ థింగ్. ఎక్కువగా బట్టకండి ఓకేనా, ఏదైతే కొంచెం ఎక్సెప్షన్ లాగా చెప్పినా అది గుర్తుపెట్టుకోండి. ఈ కాపర్ని అయితే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, దీనికి పాజిటివ్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. సో ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడగడు, మీరు కంగారు పడకండి, దీన్ని ఏం పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు నాన్న. లెట్ us టాక్ అబౌట్ నెక్స్ట్ టాపిక్. నాన్న నౌ లెట్ us టాక్ అబౌట్ కలర్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా క్వశ్చన్స్ రావడానికి ఇక్కడ నుంచి ఎక్కువ ఛాన్స్ ఉంది. కొన్ని మెమరైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది, ఎందుకంటే మెమరైజ్ చేయాల్సిందే, మనకు మార్క్సే ఇక్కడ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా కొన్ని మనం మెమరైజ్ అనేటువంటి చేయాలి. నేను చెప్తాను ఎలా మెమరైజ్ చేయాలి, ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్ని కూడా నేను చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. లిజన్ కేర్ఫుల్లీ నాన్న. కలర్ ప్రాపర్టీస్ జనరల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి కలర్ ప్రాపర్టీస్ని మనకు షో అనేటువంటివి చేస్తాయన్నా. ఎందుకు కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయని మనం మాట్లాడుకుంటున్నా, మనకు ఆల్రెడీ తెలుసు ఒకటే రీజన్ ఏంటినన్నా, మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో డి ఆర్బైటల్స్లో మనకి ఏముంటాయినా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే మనకి రీజన్ అన్న దేనికి కలర్ ప్రాపర్టీస్ని మనకు షో చేయడానికి. ఈ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఇది ఆటమ్ అనుకుంటే, ఏదైనా ఒక డి బ్లాక్ ఎలిమెంట్ సంబంధించినటువంటి ఆటమ్ అనుకుంటే దీంట్లో ఉన్నటువంటి షెల్స్ నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలెన్స్ షెల్ అనుకుందాం. ఈ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవేంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ నాన్న. ఎప్పుడైతే దీనికి ఎక్కడి నుంచైనా కొంచెం ఎనర్జీ అనేటువంటిది వచ్చిందనుకో, ఇవి ఏం చేస్తాయంటే ఎగ్జైట్ అయిపోయి వేరే షెల్లోకి అర్థమవుతుందన్నా జంప్ అవుతాయి. సో ఇలా జంప్ చేసేటప్పుడు ఏంటంటే అంటే ఎనర్జీ ఎంతైతే తీసుకుంటుందో ఆ ఎనర్జీని తీసుకొని ఇక్కడికి జంప్ చేస్తాయి. జంప్ చేసిన తర్వాత ఇవి వేరే స్టేజ్లో ఇవి స్టేబుల్గా ఉండలేవంతా. ఫస్ట్ పాపం వీటికి తెలియదు అన్నట్టు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదా, ఎనర్జీ వచ్చింది ఏంటనే ఎక్కడికో ఉరికిపోతాయి. బట్ అవి ఎక్కడికి వెళ్ళినా కూడా అవి గ్రౌండ్ స్టేట్కే తిరిగి రావాలి. సో అందుకని ఇవి ఏం చేస్తాయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం ఎనర్జీ తీసుకొని ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం నాన్న, మళ్ళీ ఏమైందన్నా ఇక్కడ స్టేబుల్ కాదని తెలిసి ఎంతైతే ఎనర్జీ తీసుకుంటుందో ఎన్విరాన్మెంట్ నుంచి కావచ్చు ఇంకెక్కడి నుంచి కావచ్చు, సో ఎనర్జీ తీసుకున్న ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసి బయటకు వస్తుంది అన్నట్టు. ఈ రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ ఉంటుంది కన్నా ఎనర్జీ, రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ, ఈ రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ అనేటువంటిది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో మనకి రిలీజ్ చేస్తున్నా
నాన్న ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో విడుదలైనటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది నాన్న మనకు విజిబుల్ స్పెక్ట్రంలో మనకి ఏముంటాయినా ఇప్పుడు 400 నుంచి 700 నానోమీటర్ల మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటాం నాన్న విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. ఈ విజిబుల్ స్పెక్ట్రంలో మనకి కలర్స్ ఉంటాయి కదా మనకు విబ్జార్లో ఉండేటువంటి కలర్స్ అన్ని దానిలో మనకి కలర్స్ అనేటువంటి ఉంటాయి. ఆ కలర్లో ఏదో ఒక కలర్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి నాన్న. సో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమైతేనైనా ఇవి ఆ కలర్లోకి మనకు మారుతాయి, ఆ కలర్ని షో చేస్తాయి మనకి. దట్స్ వై ఏంటినైనా ఇవి మనకి జనరల్గా ఏంటినైనా కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. ఫస్ట్ ఏం చేస్తేనైనా ఇవి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తేనైనా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఎంతైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నదో అంతే ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తూ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఆ రిలీజ్ చేసినటువంటి ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటి మనకు విజిబుల్ స్పెక్ట్రాలో 400 నుంచి 700 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది నాన్న. సో ఈ 400 నుంచి 700 నానోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక కలర్ని ఇది అబ్జర్వ్ చేసుకొని ఆ కలర్ని మనకు షో చేస్తున్నాను. జనరల్గా మనకి ఈ డి ఆర్బిటల్స్ కారణమవుతాయినా దేనికి ఈ కలర్ షో చేయడానికి. అండ్ ఈ డి ఆర్బిటల్ జనరల్గా నాన్న వీటిని మనం డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటాం నాన్న. ఇవి ఎలా స్ప్లిట్ అవుతాయంటే నాన్న 2 ఆర్బిటల్స్గా, ఒకటి ఈజీ ఆర్బిటల్ అండ్ ఇంకోటి ఏంటంటే T2G ఆర్బిటల్స్. T2G ఇది మన కోఆర్డినేషన్ కాంపౌండ్లో దీని గురించి క్లియర్గా వస్తానన్నా. ఫస్ట్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ చూడండి. ఈజీ ఆర్బిటల్స్ అంటాం, T2G ఆర్బిటల్స్ అంటాం. మనకు దీంట్లో ఏముంటున్నానా DXY, DYZ, DX² మైనస్ Y² అండ్ DZ². ఈ 5 ఆర్బిటల్స్ ఉంటాయి కదా మనకు డి ఆర్బిటల్లో. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ మూడు ఏం చేస్తేనైనా మనకు T2G ఆర్బిటల్స్ అంటారు వీటినే మనం. అండ్ నెక్స్ట్ లాస్ట్కి ఉన్నటువంటి DX² మైనస్ Y² అండ్ DZ² ఉన్నాయి కదా అవి ఈ ఆర్బిటల్స్ అన్నట్టు. అర్థమైందా? సో ఇలా స్ప్లిట్ అవుతాయి. సో మనకి డి ఆర్బిటల్ ఉన్నటువంటి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని ఈ షెల్కి వెళ్తే ఈ షెల్ నుంచి ఈ షెల్కి, ఈ షెల్ నుంచి ఈ షెల్కి ఏంటి మనకు జంప్ అవుతాయి. సో ఇలా జంప్ అయినప్పుడు మనకి ఏంటినైనా అవి ఏంటినైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తే అది యూవీ మనకు ఏంటంటే విజిబుల్ స్పెక్ట్రాలో ఏదో ఒక కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే దానివల్లనే మన కలర్ ప్రాపర్టీస్ని మనకు షో చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ ద కలర్స్ నాన్న. జనరల్గా స్కాండియం ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్లో, దీంట్లో మనకి D0 ఎలక్ట్రాన్స్ అనేటువంటి డీలో జీరో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది మనకి ఏ కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, కలర్లెస్ ఉంటుంది నాన్న. ఇది ఎప్పుడు కానీ కలర్లెస్ ఉంటుంది. అండ్ టైటానియం ఇది +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నా. ఏంటి నాన్న +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది D0, దీంట్లో కూడా 0 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి డీలో, ఇది కూడా కలర్లెస్ ఉంటుంది. ఓకేనా. డీలో దేంట్లో అయితే 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవి మనకేంటి నాన్న జనరల్గా మనకు అవి ఏంటి నాన్న కలర్లెస్ని షో చేస్తాయి. అండ్ చూడండి నాన్న ఇక్కడ డీలో 10 ఉన్నా కూడా మనకు చూడండి జింక్లో మనకి ఏముంటాయినా జింక్లో మనకి ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లో దీంట్లో కూడా మనకి ఏంటినా కలర్లెస్. ఓకేనా. మిగిలిన అన్నిటి యొక్క కలర్స్ నేను ఇక్కడ రాశాను నాన్న. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా పట్టేసాను నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు వెనిడియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఓకేనా ఇది D3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తే కన్నా. సో ఇది ఏ కలర్ని మనకు షో చేస్తే అంటే ఏంటన్నా వైలెట్ కలర్. ఓకేనా. వైలెట్ కలర్ని షో చేస్తుంది. ఓకే, వెరీ వెరీ సింపుల్. అండ్ D4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ మ్యాంగనీస్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఇదే కలర్ని షో చేస్తానన్నా బ్లూ. సో ఇలా మనకు దేని గురించి అయినా అడగచ్చు. సో మీరు దీన్ని ఎలా బట్టి పడతారో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుందన్న. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత తొందరగా అర్థమవుతుందన్న. సేమ్ కలర్లు ఉన్నాయని ఒక పక్కన రాసుకోండి, అప్పుడు ఇంకా మీకు ఈజీ అవుతుందన్న. లేదా సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటినన్నా ఒక దగ్గర రాసుకోండి, అప్పుడైనా మీకు ఈజీ అయిపోతుందన్న. సో దిస్ ఇస్ అబౌట్ కలర్ ప్రాపర్టీస్. అండ్ ఇంకా కూడా నాన్న మనకి కలర్ ప్రాపర్టీస్ అయిపోలేదు. సో లెట్ us డిస్కస్ అబౌట్ రిమైనింగ్ టాపిక్స్. మనకి నౌ లెట్ us టాక్ అబౌట్ DD ట్రాన్సిషన్ అండ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది కోవలెంట్ క్యారెక్టర్. ఇదంతా చూసి చాలా మందికి భయం వేస్తుంటుంది, ఏదేదో నేర్పిస్తున్నాడు ఎంత కష్టంగా ఉంటుందని. చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. ఏవైతే కాంపౌండ్స్ ఈ DD ట్రాన్సిషన్ని షో చేస్తాయో, ఛార్జ్ ట్రాన్స్ఫర్ని షో చేస్తాయో అండ్ పర్సెంటేజ్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ని ఎక్కువ షో చేస్తాయో అవన్నీ కూడా మన కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు DD ట్రాన్సిషన్ అంటే ఏంటి? DD ట్రాన్సిషన్ అంటే ఏం లేదు నాన్న. డి ఆర్బిటల్లో ఓకేనా ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి, దాంట్లో డి ఆర్బిటల్లో 1 నుంచి 9 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఓకేనా. సో అవి ఖచ్చితంగా ప్రతిది కూడా DD ట్రాన్సిషన్ షో చేస్తాయి. DD ట్రాన్సిషన్ షో చేసిన ప్రతి ఎలిమెంట్ కూడా కలర్ ప్రాపర్టీని మనకు షో చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు 1 to 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి నాన్న, వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి కహాని నాన్న. ఇవేం చేస్తాయి నాన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఏంటి నాన్న ఎగ్జైట్ అయిపోయి మళ్ళీ గ్రౌండ్ స్టేట్లోకి మనకి ఏమవుతుందన్నా ఎగ్జైట్ అయిపోతే అప్పుడు మనకు ఎంతైతే ఎనర్జీని తీసుకున్నదో అంతే ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తాయి. సో అవేం చేస్తాయినా
మనకి విజిబుల్ స్పెక్ట్రాలోని ఏదో ఒక వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేసుకుని ఏదో ఒక కలర్ని మనకు అబ్జర్వ్ అనేటువంటి చేసుకుంటేనన్నా. ఓకేనా? అండ్ డీడీ ట్రాన్సిషన్ యొక్క స్పెషల్ ఏంటంటే దీంట్లో మనకి ఎప్పుడు కానీ ఒక ఎలిమెంట్ ఒక కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే అదే కలర్ని మనకు షో చేయదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇది గ్రీన్ కలర్ని మనకు బయటికి షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇక్కడ బ్లూ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నానా, బ్లూ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆరెంజ్ని ఏంటినా షో చేస్తుంది. ఆరెంజ్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటే మేము బ్లూ కలర్ని షో చేస్తుంది బయటికి. ఒకవేళ ఇప్పుడు వైలెట్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంది అనుకో, ఇది ఎల్లో కలర్ని షో చేస్తుంది. ఎల్లో కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే వైలెట్ షో చేస్తుంది. ఒకవేళ రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే గ్రీన్ కలర్ని షో చేస్తుంది. గ్రీన్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే రెడ్ కలర్ని షో చేస్తానట్టు. అంటే అబ్జర్వ్ చేసుకునే కలర్ని మనకి బయటికి షో చేయదు, ఏంటినా కొంచెం డిఫరెంట్ కలర్ని మనకు షో చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటువంటిది మనకి విజిబుల్ రీజియన్లో ఉన్నటువంటి మనకి రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంది, అది ఏ కలర్ని బయటికి షో చేస్తుంది అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలని ఆన్సర్? రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటే అది గ్రీన్ కలర్ని షో చేస్తుంది అని మనం చెప్పాలి ఆన్సర్. అర్థమైందన్నా? వెరీ సింపుల్. అండ్ మనకి డి ఆర్బిటల్లో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా అవి కలర్లెస్ అయినా అవి ఎలాంటి కలర్ ప్రాపర్టీస్ని మనకు షో చేయవు. సో దిస్ ఈస్ అబౌట్ డీడీ ట్రాన్సాక్షన్. ఇందులో ఏది లేదు, వెరీ సింపుల్. ఎంత సింపుల్ ఉంది నాన్న? వెరీ సింపుల్. ఓకే, అది అబ్జర్వ్ చేసుకునే కలర్ని షో చేయదు, ఏంటి నాన్న దానికి ఇలా ఆపోజిట్ కలర్ని షో చేస్తుందని మనం చెప్పుకున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా కాంపౌండ్స్ ఉంటాయి. సో ఆ కాంపౌండ్స్లో కొన్ని కాంపౌండ్స్ మనకి కలర్ ప్రాపర్టీని షో చేస్తేనన్నా, ఈవెన్ దో వాటిలో డీలో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా, డీలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా అవి మన కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. అచ్చా, అంటే ఇస్కా మతలబ్ ఏ ఎక్సెప్షన్ హే. డీలో 0 ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో డీడీ ట్రాన్సిక్షన్ ప్రకారం అదేంటి కలర్ ప్రాపర్టీని షో చేయదు, బట్ కొన్ని కాంపౌండ్స్ షో చేస్తాయి. సో అవేంటంటే వాటిలో ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి KMnO4 గురించి మనం మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో Mnకి మనకు ఏ ఛార్జ్ ఉంటుంది నాన్న? ఏ ఛార్జ్ ఉంటుంది? +1 షో చేస్తుందా, +2నా, +3నా? దీని ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయండి నాన్న. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు Mnని మనం X అనుకుంటున్నాం. పొటాషియం +1 ఛార్జ్ని కలిగి ఉంటుంది. అండ్ ఆక్సిజన్, ఒక ఆక్సిజన్ -2 ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, అంటే ఎంతనన్నా -8. ఓకేనా? ఇది +1 పొటాషియం అండ్ మ్యాంగనీస్ X మనకు తెలియదు కాబట్టి దాని ఆక్సిడేషన్ స్టేట్ మనం అనుకున్నాం కాబట్టి, అండ్ ఆక్సిజన్ 4 ఉన్నాయి కాబట్టి 4 × -2, ఒకటి -2 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది. సో 8. సో మనకి 8 నుంచి ఒకటి తీసేస్తే ఎంతైనా 7. సో ఈ -7 వస్తుంది మనకి. -8ని = ఇటు సైడ్ పంపిస్తే మనకి +7 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు Mn అనేది +7 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది. ఓకేనా? +7 ఆక్సిడేషన్ స్టేట్లో చూడండి నాన్న, +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఓకే ఇక్కడ చూపిస్తున్నా చూడండి, +7 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి Mn అనేటువంటి చూడండి అన్న 4s0 అండ్ 3d0ని కలిగి ఉంటుంది. జనరల్గా Mn యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమో 4s2 3d5. ఇప్పుడు +7 ఆక్సిడేషన్ స్టేట్లో అంటే ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. అప్పుడు 4s0 అండ్ 3d0 అవుతుంది. 3dలో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ KMnO4 అనేది కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. ఇవి కలర్డ్ అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్, అంతే. ఇంకా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ K2 Cr2O7 సేమ్ అంతే, అండ్ CrO2 అండ్ ఏంటి Cl2 అంతే. ఇక్కడ చూడండి అన్న క్రోమియం మనకి ఇక్కడ దీని ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి అన్న. ఇక్కడ దీని ఆక్సిడేషన్ స్టేట్ మనకి +6 వస్తుంది. సో +6 ఆక్సిడేషన్ స్టేట్లో కూడా మనకు క్రోమియంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని పోయి ఇది కూడా మనకి ఏంటన్నా క్రోమియం 0 అంటే 3d0 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. అయినా ఇది కలర్ ప్రాపర్టీని షో చేస్తుంది. అండ్ ఇప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తానన్నా. దీంట్లో జనరల్గా ఆక్సిజన్ ఉంది చూడండి అన్న, దీంట్లో ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. సో ఈ ఆక్సిజన్స్ అనేటువంటి ఏంటన్నా లైగాండ్స్ ఎక్కడ యాక్ట్ చేస్తాయి. లైగాండ్స్ అంటే ఏం లేదన్నా, ఇవి ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తాయి. అర్థమవుతుందన్న, ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ అనేటువంటివి చేస్తాయి. చూడండి అన్న ఇక్కడ O2 ఉంది కన్నా, ఫస్ట్ O2 2-, ఈ O2కి మనకు -2 ఛార్జ్ కలిగి ఉంటుంది. ఇది ఏం చేసినట్టేనా జనరల్గా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఇప్పుడు -2 ఉంది కదా, సో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏంటంటే -1కి చేర్చుకుంటుంది. సో ఈ లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ని ఈ Mn+7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి Mn అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ని మనకు తీసుకుంటుంది. అప్పుడు ఏమైతుందన్నా దీని ఆక్సిడేషన్ స్టేట్ Mn+7 కాస్త ఇది +6 అయిపోద్ది. అర్థమైందన్నా, తగ్గుద్ది కదా ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఎలక్ట్రాన్ తీసుకుంటే. సో ఇది +6 అయిపోద్ది. మనకి +6 ఆక్సిడేషన్ స్టేట్లో Mn అనేటువంటిది ఏంటినన్నా ఖచ్చితంగా అది కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది. దాంట్లో D1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి అన్న +7 ఆక్సిడేషన్ స్టేట్లోనే మనకి ఎన్నైనా Dలో 0 అయితే 4sలో 0 అవుతాయి. బట్ మనకి +6 ఆక్సిడేషన్ స్టేట్లో Dలో 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది.
అర్థమవుతుందన్నా, డీలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూడండి నాన్న, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏమొద్దంటే ఆక్సిజన్ ఏం చేస్తుంది నాన్న, O2 మైనస్ ఏం చేస్తుందన్నా, ఈ లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, అది మళ్ళీ Mn లాక్కుంటుంది. ఓకేనా, +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి Mn తీసుకుంటుంది, ఇది +6గా మారిపోతుంది. మళ్ళీ ఈ Mn ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది, ఇది ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, మళ్ళీ అదే ఎలక్ట్రాన్ని O2 తీసుకుంటుంది, మళ్ళీ O2 ఆ ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ Mn దాన్ని తీసుకుంటుంది, మళ్ళీ Mn రిలీజ్ చేస్తుంది, మళ్ళీ O2 తీసుకుంటుంది. సో ఇదేంటన్నా కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. అందుకని ఏంటంటే వీటిలో ఇవి ఏంటంటే కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తాయి. దట్స్ ద ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ పెరిగినట్టయితే, ఇక్కడ ఫజాన్స్ రూల్ వస్తుందన్న, పెరిగినట్టయితే మనకి ఏంటన్నా మనకి కలర్ ప్రాపర్టీస్ కూడా పెరుగుతాయన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి నాన్న, పర్సంటేజ్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ ఎంత పెరిగితే అది అంత డీప్ కలర్ని మనకి షో చేస్తానన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి AgCl అండ్ AgBr అండ్ AgI ఉంది. వీటిలో మనకు చూసుకున్నట్టయితే కోవలెంట్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉంటుందన్న, మనకు చూడండి AgIకి ఎక్కువ ఉంటుంది దాని వెన్ కంపేర్స్ టు AgBr అండ్ AgCl. ఎందుకంటే మనకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన ఫజాన్స్ రూల్ ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం, క్యాటయాన్స్ సైజ్ అనేటువంటి స్మాల్గా ఉండాలి. ఓకేనా, క్యాటయాన్ పైన ఛార్జ్ స్మాల్గా ఉండాలి. ఓకేనా, క్యాటయాన్ స్మాల్గా ఉండాలి అండ్ యానీ అనేటువంటిది లార్జ్గా ఉండాలి. క్యాటయాన్ స్మాల్గా ఉండాలి, యానీ అనేటువంటి లార్జ్గా ఉండాలి. చూడండి ఇప్పుడు క్యాటయాన్ ఇందులో AG క్యాటయాన్స్ ఏమే, యానీ చూడండి ఇక్కడ Cl ఉంది. ఓకేనా, Cl మైనస్, ఇక్కడ Br మైనస్, ఇక్కడ I మైనస్. సో వీటిలో ఏది ఎక్కువ లార్జ్ సైజు, యానియన్ లార్జ్గా ఉండాలంటే ఆనియన్ అనేటువంటి అయోడిన్లో లార్జ్ ఉంది కాబట్టి అయోడిన్ లార్జ్ ఆనియన్ కాబట్టి మనకి ఏంటన్నా, సో దానికి ఎక్కువగా మనకి ఏంటన్నా కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో దీనికి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఇది డీప్ కలర్ని మనకు షో చేస్తుంది. సో AgCl ఏమో నార్మల్ వైట్ కలర్ని షో చేస్తుంది, అండ్ AgBr ఏమో పేల్ ఎల్లో కలర్ని షో చేస్తుంది, అండ్ Ag అయోడైడ్ ఏమో మనకి ఎల్లో కలర్ని షో చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న కలర్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. ఇందులో ఏమైనా బట్టి పట్టాల్సినటువంటి అవసరం ఉందన్న లేదు. అంటే ఇంతకుముందు కొంచెం బట్టి పట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ నాన్న ప్రాక్టీస్ చేస్తే వస్తుంది నాన్న. ఐఎమ్ షూర్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుకుంటాయి. మనకి ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ కలర్ ప్రాపర్టీస్ కంటే కూడా ఏంటంటే నాన్న మ్యాగ్నెటిక్ మూమెంట్, దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతాను నాన్న. ఏంటన్నా మ్యాగ్నెటిక్ మూమెంట్ పైన మన క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాగ్నెటిక్ మూమెంట్ని మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం, మ్యూ, అండ్ దీన్నే మనం BM అంటాం. BM ఈజ్ నథింగ్ బట్ బోర్ మ్యాగ్నెటాన్. బోర్ మ్యాగ్నెటాన్ అన్న మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నా ఈ మ్యూతో ఇండికేట్ చేసిన అది ఏంటన్నా మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నట్టే. సో ఒకవేళ నాన్న మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి 0 వచ్చింది అనుకోనా, సో అదేంటినన్నా డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. అండ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ≠0 వస్తుంది, పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ≠0 అంటే 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా ఎన్ని వచ్చినా కూడా అది మనకి ఏంటంటే పారామాగ్నెటిక్ నేచర్ని సూచిస్తుంది. సో ఈ బోర్ మ్యాగ్నెటిక్ కనుక్కోవడానికి మనకు బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది నా, μ ఈజ్ ఈక్వల్ టు n/n+2. కిత్నా అచ్చా హే యార్, μ ఈజ్ ఈక్వల్ టు n/n+2. ఇక్కడ n అంటే ఏం లేదంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ పుట్ చేసేసండి, మనకి ఏంటంటే వాల్యూ వస్తుంది. వాల్యూ 0 వస్తేనేమో డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది, అండ్ 0 కాకుండా 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా అది పారామాగ్నెటిక్ నేచర్ని షో అనేటువంటిది చేస్తుంది. అండ్ మనకి బోర్ మ్యాగ్నెటాన్ యొక్క వాల్యూ అడుగుతున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకు నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి 1 వచ్చింది అనుకున్నాను, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే దాని బోర్ మ్యాగ్నెటిక్ వాల్యూ అనేటువంటిది 1 పాయింట్ చేంజ్ ఉంటుంది. మీరు జస్ట్ ఈ వాల్యూస్ బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు నాన్న. ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 1 పాయింట్ సంథింగ్ చేంజ్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, చూడండి అన్న, 1 ఉంటే 1.75 ఉంటుంది, 2 ఉంటే 2.84 ఉంటుంది, 3 ఉంటే 3.87 ఉంటుంది, 4 ఉంటే 4.90 ఉంటుంది, 5 ఉంటే 5.92 ఉంటుంది. మీరు ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 1 పాయింట్ చేంజ్ వాల్యూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 2 ఉంటే 2 పాయింట్ చేంజ్, 3 ఉంటే 3 పాయింట్ చేంజ్, 4 ఉంటే 4 పాయింట్ చేంజ్, 5 ఉంటే 5 పాయింట్ చేంజ్. ఒకసారి ఇది మీరు రాసుకొని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ బోర్ మ్యాగ్నెటిక్ మూమెంటం నాన్న అండ్ కలర్ ప్రాపర్టీస్ నాన్న. ఇప్పుడు మీకు ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి కనుక్కోమని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Mn+7 ఆక్సిడేషన్ స్టేట్లో, +7 ఆక్సిడేషన్ స్టేట్ అంటే కాదు, +6 చూసుకుందాం. Mn+6 ఆక్సిడేషన్ స్టేట్లో ఇప్పుడు దీంట్లో ఇది డయామాగ్నెటిక్ నేచరా పారామాగ్నెటిక్ నేచరా అండ్ దీని బోర్ మ్యాగ్నెటాన్ యొక్క వాల్యూ ఏందని అడిగింది అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం నాన్న, n/n+2. ఎంత నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న, +6 ఆక్సిడేషన్ స్టేట్లో. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంతనన్నా మనకి 3D. इसको रब करेंगे 1 मिनट रुको ज़रा सबर करो. 3D आर्गन 3d5 4s2 మనం 6 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. ఇందులో నుంచి 2 రిమూవ్ చేస్తున్నాం అండ్ ఇందులో నుంచి మనం ఎన్ని రిమూవ్ చేస్తున్నాం, 2 అంటే 4 రిమూవ్ చేస్తున్నాం. అంటే మనకి D1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుంది. అంటే ఎంతనన్నా Dలో మనకి 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఇదేంటినన్నా
ఏంటన్నా పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. దిస్ విల్ షో పారామాగ్నెటిక్ నేచర్. వాట్ ఈజ్ ద బోర్ మ్యాగ్నెటైన్ వాల్యూ అన్న 1.75 ఏంటన్నా 1.75. సో ఇలా మనం ఏం కనుక్కోవచ్చు అన్న మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది కనుక్కోవచ్చు ఎవ్రీ ఆటమ్కి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఇట్లా ఫుల్ చెప్పేసుకుందాం ఎగ్జాంపుల్స్ అనేటువంటివి. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్ నాన్న. వెరీ ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న క్యాటలైటిక్ ప్రాపర్టీస్. మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి జనరల్గా క్యాటలైటిక్ ప్రాపర్టీస్ అనేటువంటివి షో చేస్తాయన. అంటే ఏం లేదు, డి బ్లాక్ ఎలిమెంట్స్లో చాలా వరకు కొన్ని కాంపౌండ్స్ని మనం క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం నాన్న? క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. దాట్స్ వై వెరీ ఇంపార్టెంట్ ఈ క్యాటలిస్ట్ నేమ్స్ తెలుసుకోవాలి, అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో కూడా తెలుసుకోవాలి నాన్న. ఈ రియాక్షన్స్ అని మనం చెప్పుకోం నాన్న. క్యాటలిస్ట్ నేము అది ఎక్కడ ఏ రియాక్షన్లో ఉపయోగపడుతుంది మాత్రమే మనం చెప్పుకుంటాం నాన్న. కాన్సెంట్గా వినండి నాన్న. జనరల్గా మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి క్యాటలిస్టిక్ ప్రాపర్టీస్ని షో చేయడానికి కారణం ఏంటిది? ఫస్ట్ అయితే ఇవి దే ఆర్ గుడ్ క్యాటలిస్ట్. బట్ వై? రీజన్ ఏంటంటే నాన్న, ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని మనకు షో చేస్తాయి. మనకు ఆల్రెడీ తెలుసు, ఒకటి +1 షో చేస్తుంది, ఒకటి +2, ఒకటి +3, ఒకటి +4, ఒకటి +5, ఒకటి +6, ఒకటి +7. ఓకేనా? 3D సిరీస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మనకి +7 వరకు షో చేస్తాయి. అదే మనకు 4D సిరీస్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ +8 వరకు కూడా షో చేస్తాయి మనకి. ఓకేనా? సో ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటువంటివి కారణం నాన్న క్యాటలైటిక్ ప్రాపర్టీస్కి. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్న, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, వీటికి లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి ఏదైనా ఎలిమెంట్స్ వచ్చి కూడా వీటి మధ్యలో మనకి ఉండి బాండ్ అనేటువంటి ఫామ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, వేకెంట్ డి ఆర్బిటల్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. వేకెంట్ డి ఆర్బిటల్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ కాంపౌండ్స్ మనకు బాండ్ ఫామ్ అనేటువంటి చేయొచ్చు. ఎక్కువ కాంపౌండ్స్తో, ఎక్కువ ఆటమ్స్తో, ఎక్కువ ఎలిమెంట్స్తో మనకు బాండ్ ఫామ్ చేయొచ్చు. అదే మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాం, అక్కడ వేకెంట్ డి ఆర్బిటల్స్ ఉండవు. అదే మనం గ్రూప్ 13 ఎలిమెంట్స్ చెప్పుకున్నాం, బోరాన్ దగ్గర వేకెంట్ డి ఆర్బిటల్స్ ఉండవు. సో అవి ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేయలేవు. బట్ ఇక్కడ వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ అ మోర్ ఛాన్స్ టు ఫామ్ మోర్ కాంపౌండ్స్. సో ఈ ప్రాపర్టీస్ వల్ల మనకు ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి క్యాటలైటిక్ ప్రాపర్టీస్ షో చేస్తాయన్న. వెరీ సింపుల్. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ ఏంటంటే నాన్న వెనేడియం ఆక్సైడ్ నాన్న. ఏంటినన్నా వెనేడియం ఆక్సైడ్. ఇక్కడ మనం వెనేడియం పెంటాక్సైడ్ తీసుకున్నాం. అండ్ ఈ వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ అనేటువంటిది నాన్న జనరల్గా కాంటాక్ట్ ప్రాసెస్లో దీన్ని మనం యూజ్ చేస్తాం నాన్న. అంటే SO2ని SO3గా కన్వర్ట్ చేయడంలో మనం ఈ వెనేడియం ఆక్సైడ్ని మనం యూజ్ చేస్తాం నాన్న. కాంటాక్ట్ ప్రాసెస్లో SO2ని మనం SO3గా కన్వర్ట్ చేయడంలో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ ఏంటంటే నాన్న ఐరన్. ఇక్కడ కూడా ఐరన్ కూడా నార్మల్ ఐరన్ తీసుకోవట్లేదు మనం. ఏంటంటే ఫైన్లీ డివైడెడ్ ఏంటినన్నా ఐరన్ తీసుకుంటున్నాం. సో ఈ ఫైన్లీ డివైడెడ్ ఐరన్ అనేటువంటిది చిన్న పీస్గా చేసినటువంటి ఐరన్ అనేటువంటిది నాన్న మనకి జనరల్గా ఇది హేబర్స్ ప్రాసెస్లో మనకు యూజ్ చేస్తాం నాన్న. హేబర్స్ ప్రాసెస్లో ఇది మీకు ఇంటర్మీడియట్లో ఐపీలో కూడా హేబర్ ప్రాసెస్లో మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే నాన్న నికెల్ క్యాటలిస్ట్. ఇది నికెల్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇది క్యాటలిస్ట్గా మనకు యూజ్ అవుతుంది నాన్న. ఇది దేంట్లో క్యాటలిస్ట్గా యూజ్ అవుతుంది నాన్న? మనకి హైడ్రోజినేషన్లో, క్యాటలిస్టిక్ హైడ్రోజనేషన్లో మనకి ఇది యూజ్ అవుతుందన్న. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే నాన్న విల్కిన్సన్ క్యాటలిస్ట్. చాలాసార్లు వినే ఉంటారు విల్కిన్సన్ క్యాటలిస్ట్. మనకి దీని ఫార్ములా అడుగుతానన్న. విల్కిన్సన్ క్యాటలిస్ట్ అనేటువంటిది మనకి హైడ్రోజినేషన్ ఆఫ్ ఓలిఫిన్స్ అంటే ఆల్కీన్స్ యొక్క హైడ్రోజినేషన్లో మనం యూజ్ చేస్తాం అన్న. చూడండి అన్న, RH phosphorus having 3 phenyl groups and chlorine. దీన్ని మనం మోనోక్లోరో ట్రైఫినైల్ ఫాస్ఫిన్ రోడియం నాన్న. ఏంటి నాన్న? మోనోక్లోరో ట్రైఫినైల్ ఫాస్ఫిన్ రోడియం. దీన్నే మనం ఏమంటానన్నా విల్కిన్సన్ క్యాటలిస్ట్ అంటాం నాన్న. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి నాన్న జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్. ఇది కూడా మీరు వినే ఉంటారు, జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్. ఇది జనరల్గా మనం పాలిమరైజేషన్ ఆఫ్ ఆల్కేన్స్ నాన్న. ఇక్కడ మనం ఆల్కీన్స్ అని చెప్పుకున్నాం దీన్ని, ఇది విల్కిన్సన్ క్యాటలిస్ట్ని. బట్ ఇక్కడ మనం జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ని మనం పాలిమరైజేషన్ ఆఫ్ ANE లాస్ట్ వస్తుంది, సింగిల్ బాండ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం యూజ్ చేస్తాం నాన్న. ఇక్కడ మనకి జిగ్లర్ నట్ట యొక్క క్యాటలిస్ట్ యొక్క ఫార్ములా చూసినట్టయితే నా చూడండి, టైటానియం మనకి ఇక్కడ ఏముంది నాన్న పెంటాక్లోరైడ్ ప్లస్ అల్యూమినియం ఇదేంటి నాన్న మిథైల్. ఓకే నాన్న. సో దిస్ ఇస్ అబౌట్ నాన్న క్యాటలైటిక్ ప్రాపర్టీస్ నాన్న. జనరల్గా
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి మనకి ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్స్. ఇవి కాంప్లెక్స్ అయాన్స్ని ఫామ్ చేయగలిగినటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. కాంప్లెక్స్ అయాన్స్ చూడండి, నేను ఇక్కడ FeCN టేకెన్ 6 and 3-. ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వినులు తప్ప ఇలాంటి కాంపౌండ్స్ మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఓకేనా, వీటి గురించి మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం నాన్న. సో ఇలాంటి ఏంటి కాంప్లెక్స్ అయాన్స్ని మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ లేదా ట్రాన్సిషన్ మెటల్స్ మనకు ఫామ్ చేయగలుగుతాయి నాన్న. దీనికి కారణం ఏంటంటే నాన్న, అగైన్ ఇదేంటంటే స్మాలర్ సైజ్ ఆఫ్ మెటల్ అయాన్స్. ఈ మెటల్ అయాన్స్ ఉంటాయి కదా వాటికి స్మాలర్ సైజ్ అనేటువంటి ఉంటుంది. ఎంత ప్లస్ ఛార్జ్ ఎంత పెరుగుతుంది దాని సైజ్ అంత తగ్గుద్ది కదా. సో స్మాలర్ సైజ్ ఆఫ్ మెటల్ అయాన్స్. నెక్స్ట్ హై అయానిక్ ఛార్జెస్. వీటిపైన అయానిక్ ఛార్జెస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి, +8 +7 వరకు కూడా షో చేస్తాయి. నెక్స్ట్ డి ఆర్బిటల్స్ ఏముంటాయి, వేకెంట్ డి ఆర్బిటల్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 3 రీజన్స్ వల్ల మనకి ఇవి కాంప్లెక్స్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి, డి బ్లాక్ ఎలిమెంట్స్. Okay, Nana, and let us talk about remaining topics, Nana. Now let us talk about the formation of interstitial compounds and alloys formation, Nana. మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, alloys అనేటువంటి ఫామ్ చేస్తాయి. సో మనకు అవంటే ఏంటో తెలియదు. సో లెట్ us talk about that. వెరీ సింపుల్ నాన్న, చూడడానికి ఇంత పెద్దగా అనిపిస్తుంది కానీ చదివితే చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ని ఎలా ఫామ్ చేస్తాయంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్గా నాన్న ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే విచ్ ఆర్ ఫార్మ్డ్ వెన్ స్మాల్ యాటమ్ లైక్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ ఆర్ ట్రాప్డ్ ఇన్సైడ్ ద క్రిస్టల్ లాటిస్ ఆఫ్ మెటల్స్. ఈ మనకి జనరల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఏంటంటే క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. మెటల్స్ అన్నీ కలిసి కూడా సో ఒక లాటిస్ని ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ లాటిస్ మధ్యలో సమ్టైమ్స్ స్పేస్ ఉంటాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు ఇదొక ఆటమ్ అనుకుందాం నాన్న, ఇదొక ఆటమ్. సో ఇలా ఆటమ్స్ అన్నీ ఏం చేస్తాయంటే నాన్న కలిసిపోయి ఒక లాటైస్ని ఫామ్ చేస్తానన్న. చూడండి నాన్న, ఇది ఇప్పుడు ఒక లాటైస్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా బాండ్స్ని కలిగి ఉంటాయి. సో ఈ లాటైస్ మధ్యలో మనకు స్పేస్ ఉంది కానీ ఆటమ్స్ మధ్యలో ఆ స్పేస్లోనంట ఎప్పుడైతే హైడ్రోజన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, నైట్రోజన్ లాంటి స్మాల్ ఆటమ్స్ వచ్చి ఇందులో ఇరుక్కుపోయాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాయి నాన్న, ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. వాటిని మనం ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అని అంటాం నాన్న. ఓకేనా, అండ్ ఈ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అన్నీ కూడా నాన్ స్టాయికియోమెట్రికల్ అన్నట్టు. అంటే మనకు జనరల్గానైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, టైటానియం ఉంది. టైటానియం ఏంటంటే +3 ఆక్సిడేషన్ స్టేట్లో మనకు స్టేబుల్ ఉంటుంది. బట్ దీని పక్కన ఏముంది నాన్న, మనకు కార్బన్ ఉంది. కార్బన్ ఉంది. సో మనకు ఎన్ని కార్బన్స్ ఉండాలో అన్ని కార్బన్స్ లేవు. చూడండి నాన్న, ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. కార్బన్ దానికి ఎన్ని కార్బన్స్ కావాలో అన్ని కార్బన్స్ లేవు టైటానియం దగ్గర. అండ్ అదే ఇక్కడ చూడండి వెనేడియం చూడండి నాన్న. వెనేడియంతో మనకి ఏంటన్నా అంటే ఇప్పుడు చూడండి, వెనేడియం ఆటమ్స్ కలిసి ఒక స్ట్రాంగ్ లాటిస్ని ఫామ్ చేసి దాని మధ్యలో హైడ్రోజన్ ఆటమ్ వచ్చి ఇరుక్కుంది. చూడండి అన్న, ఇందులో చూడండి అన్న, హైడ్రోజన్ 0.56 హైడ్రోజన్స్ ఉన్నాయి. అయితే ఒక హైడ్రోజన్ ఉండాలి, 2 హైడ్రోజన్స్ ఉండాలి, 3 హైడ్రోజన్స్ ఉండాలి ఆటమ్స్ అనేటువంటివి. కానీ ఇక్కడ చూడండి అన్న, మనకు 0.56 ఉంది. ఆటమా మజాకా? అరే భయ్ ఏంది 0. సగం హైడ్రోజన్ ఏంది ఇది? అందుకే వీటిని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రోజన్స్ అంటాం. అర్థమవుతుందా? ఈ వెనేడియంకి కావాల్సినన్ని హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ టైటానియంకి కావాల్సినన్ని కార్బన్స్ లేవు. ఇక్కడ చూడండి Mn4 అండ్ N ఒకటే నైట్రోజన్ ఉంది. అంటే వీటిని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ అంటాం. కావాల్సిన ఉంటేనేమో స్టాయికియోమెట్రిక్ అంటాం. అంటే ఆ వాల్యూస్ అనేటువంటి కరెక్ట్ ఉంటాయి, మోల్స్ కరెక్ట్గా ఉంటే వాటిని మనం ఏంటంటే స్టాయికియోమెట్రికల్ అంటాం. ఓకేనా, బట్ ఇవి అన్ని కరెక్ట్ ఉండే. వీడు చూడండి, టైటానియం ఉందనా, ఇక్కడ హైడ్రోజన్ 1.7 ఉంది. అంటే ఒక హైడ్రోజన్ ఉంది అండ్ ఇంకోటేమో 0.7 ఉంది. అంటే ఏంటి నాని, ఇది ఆటమా మజాకా? నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి వాటిని మనం నాన్ స్టాయికియోమెట్రిక్ ఏమంటాం నాన్న, ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అంటాం నాన్న. ఓకేనా, నెక్స్ట్ నాన్న, ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ని ఫామ్ చేసినప్పుడు మరి వాటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయా లేవా? అదొకసారి చూద్దాం నాన్న. జనరల్గా ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి, బట్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటంటే చేంజ్ అవ్వవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే బాయిలింగ్ పాయింట్ కావచ్చు, మెల్టింగ్ పాయింట్ కావచ్చు, దాని హార్డ్నెస్ కావచ్చు, లేదా మెటాలిక్ క్యారెక్టర్ కావచ్చు. చూడండి, ఇప్పుడు హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. ఇండస్ట్రియల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఇవి జనరల్గా హై మెల్టింగ్ పాయింట్స్ని కలిగి ఉంటాయి. నార్మల్ ప్యూర్ మెటల్స్ కంటే కూడా ఆ మెటల్స్లో ఎప్పుడైతే ఈ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ అటాచ్ అయ్యి ఇండస్ట్రియల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయో ఆ ఇండస్ట్రియల్ కాంపౌండ్స్కి ఎక్కువ ఏముంటుందన్నా, మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుందన్న. వెరీ సింపుల్. అండ్ దే ఆర్ వెరీ హార్డ్.
ఏంటినైనా వెరీ హార్డ్గా ఉంటాయి. ఎంత హార్డ్గా ఉంటాయి అంటేనా దీంట్లో సమ్ బారిడీస్ అంటే సమ్ కాంపౌండ్స్ అనేటువంటి అప్రోచెస్ డైమండ్ ఇన్ హార్డ్నెస్, అంటే డైమండ్ అంత హార్డ్నెస్ కూడా అచీవ్ చేసుకుంటాయంట ఈ ఇండస్ట్రియల్ కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు, అంత హార్డ్గా ఉంటాయి. నెక్స్ట్ దే రిటైన్ మెటాలిక్ ఏంటినా కండక్టివిటీ, సో ఈ మెటాలిక్ కండక్టివిటీస్ని కలిగి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏంటినా దే ఆర్ కెమికల్లీ ఇన్నట్. చూడండి నాన్న, ఇప్పుడు కెమికల్లీ ప్రాపర్టీస్ అనేటువంటి ఎలాంటి చేంజ్ అవ్వవు కాబట్టి మనకు కెమికల్లీ దే ఆర్ ఇన్నట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటన్నా అల్లాయ్ ఫార్మేషన్లో మనకి ఏం యూజ్ అయితేనా మనకి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి యూజ్ అయితే. అల్లాయ్స్ అంటే ఏం లేదు నాన్న, బ్లెండ్ ఆఫ్ మెటల్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కొన్ని ఆటమ్స్ మిక్చర్ అయిపోయి కలిసిపోయి మనకి ఏం ఫామ్ చేస్తాయినా మనకి ఈ అల్లాయ్స్ని ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందన్నా, అల్లాయ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ అల్లాయ్స్ అనేటువంటి జనరల్గా హార్డ్గా ఉంటాయినా హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న ఫెర్రస్ అల్లాయ్ ఉంది కన్నా. సో ఈ ఫెర్రస్ అల్లాయ్ అనేటువంటిది ఏంటన్నా హార్డ్గా ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్రోమియం, వెనడియం, టంగ్స్టన్, మాలిబ్డినం అండ్ మ్యాంగనీస్. సో ఇవి ఏం చేస్తాయండి అంటున్నా వీటి యొక్క అల్లైడ్స్ అనేటువంటివి ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ యొక్క ప్రొడక్షన్లో వీటి యొక్క అల్లైడ్స్ అనేటువంటివి మనకు యూజ్ అవుతాయి. క్రోమియం కావచ్చు, వెనడియం కావచ్చు, టంగ్స్టన్ కావచ్చు, మాలిబ్డినం కావచ్చు అండ్ ఎంఎన్ అంటే మ్యాంగనీస్ కావచ్చు. ఓకేనా. నాన్ ట్రాన్సిషన్ మెటల్స్ ఉన్నాయి కదా, అంటే నాన్ ట్రాన్సిషన్ మనం చెప్పుకున్నాం కదా, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు అండ్ హెచ్జి కావచ్చు, మెర్కరీ కావచ్చు, ఇవన్నీ నాన్ ట్రాన్సిషన్ మెటల్స్ అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే డీలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనకేం ఫామ్ చేస్తాయన్నా మనకి అల్లాయ్స్ని ఫామ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ నానా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాస్ కాపరు జింక్ కలిసిపోయి మనకి ఏంటైనా బ్రాస్ని ఫామ్ చేస్తుంది, బ్రాస్ అల్లాయ్. నెక్స్ట్ బ్రోంజ్ అల్లాయ్ నాన్న, బ్రోంజ్ ఇది కాపర్ అండ్ టిన్ కలిసి మనకి ఏం ఫామ్ చేస్తుందన్నా బ్రోంజ్ అల్లాయ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ టిన్ ఉంది కదా సార్ అంటే ఇక్కడ కాపర్ అయితే ఉంది కదా, కాపర్ అండ్ టిన్ కలిసి, కాపర్ అనేది ఏంటన్నా మనకి నాన్ ట్రాన్సిషన్ మెటల్ కాదు అది. ఓకేనా. సో కాపర్ టిన్ కలిసిపోయి మనకి బ్రోంజ్ ఏంటినా అల్లాయ్ని మనకు ఫామ్ అనేటువంటి చేస్తానన్నా. సో దిస్ ఈస్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టీషియల్ మెటల్ అండ్ అల్లాయ్స్. Nana, now we are going to talk about important compounds of D block elements. This is very 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 important. మీరు పెద్ద యూట్యూబర్స్, పెద్ద ఎడ్యుకేటర్స్ యొక్క లెసన్స్ వినండి. ఇక్కడ నుంచి మనకు రియాక్షన్ పార్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది డి బ్లాక్ ఎలిమెంట్స్లో. చాలామంది దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడంలో చాలామంది ఫెయిల్ అవుతారు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కాన్సన్ట్రేట్గా వినండి. నేను బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కనుక మనకు రియాక్షన్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఐఎమ్ రియలీ సారీ గైస్, వీడియో లేట్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా ఇంతకు ముందు వరకు వీడియో అనేటువంటిది రికార్డ్ చేశాను, బట్ సడన్గా few relatives came to my home, so I'm not able to upload the video. నేను యాక్చువల్గా అక్కడ వరకు రికార్డ్ చేసి మధ్యలో ఇక్కడ నుంచి నేను రికార్డింగ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నాను. సగం వీడియో ఎందుకు అప్లోడ్ చేయడం, మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే అప్లోడ్ చేద్దామని ఆగాను. సో చిన్న రూమ్ ఉంటుంది ఇక్కడ, సో ఎక్కువ మంది రిలేటివ్స్ వస్తే ఐ కెనాట్ మేనేజ్ దట్. ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ చిన్న పిల్లలు ఉంటారు అండ్ ఇవన్నీ చూసారనుకోండి ఇప్పి కుప్ప పెట్టేస్తారు. ఓకేనా. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకేనా. కమ్ టు ది క్లాస్ నాన్న, లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోండి. కాన్సన్ట్రేట్గా వింటేనే మీకు అర్థమవుతుంది. క్వశ్చన్స్ అడగడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి నాన్న. సో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే నాన్న KMnO4. దీన్నే మనం పొటాషియం పరమాంగనేట్ అంటాం. ఏమంటాం నాన్న? పొటాషియం పరమాంగనేట్ అంటాం. అండ్ ఈ పొటాషియాన్ని రిమూవ్ చేసి సమ్టైమ్స్ దీన్ని మనం MnO4- కూడా రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు పొటాషియంకి పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీన్ని రిమూవ్ చేసినాం అనుకో ఇక్కడ మనకు మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇదేంటన్నా MnO4-. ఇక్కడ పొటాషియాన్ని తీసేసినాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నాన్న పరమాంగనేట్ అయాన్ అంటాం. ఏమంటాం నాన్న? పరమాంగనేట్ అయాన్. ఇక్కడ ఛార్జ్ ఉంది కదా నాన్న, మైనస్ ఛార్జ్ ఉంటుంది, దీన్ని మనం అయాన్ అంటాం. ఓకేనా. పొటాషియం పరమాంగనేట్ అన్నా ఒకటే, లేదా పరమాంగనేట్ అయాన్ అన్నా ఒకటే. వితౌట్ ఏంటి నాన్న పొటాషియం, ఓకేనా, విత్ పొటాషియం. అర్థమైందన్నా? సో ఇది ఒక ఇంపార్టెంట్ కంపౌండ్ ఆఫ్ వాట్ నాన్న డి బ్లాక్ ఎలిమెంట్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రిపరేషన్ మెథడ్స్ అనేటువంటి చూద్దాం నాన్న. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది. చాలామందికి ఆక్సిడేషన్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, రిడక్షన్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. మీకు ఈజీగా సింప్లిఫై చేసి చెప్తానన్న, కాన్సన్ట్రేట్గా వినన్నా. సో ఈ KMnO4ని మనం ఒక ఇంపార్టెంట్ కాంపౌండ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. ఆ కాంపౌండ్ నేమ్ ఏంటంటేనన్నా పైరోలూసైట్ ఓర్. ఏంటినన్నా? పైరోలూసైట్ ఓర్. దీన్నే మనం MnO2 అంటాం. MnO2 ఈజ్ నథింగ్ బట్ మ్యాంగనీస్ డయాక్సైడ్. మ్యాంగనీస్ డయాక్సైడ్నే మనం పైరోలూసైట్ ఓర్ అంటాం. దీని నుంచి మనం KMnO4ని ప్రిపేర్ చేస్తాం నాన్న. సో ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం నాన్న. ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మనకు 2 స్టెప్లో ఉంటుంది. ఎన్ని స్టెప్స్ నాన్న? 2 స్టెప్స్లో ఉంటుంది. కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. ఏ తో పహలా స్టెప్ హే, ఫస్ట్ స్టెప్, అండ్ ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్నే మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా రియాక్షన్ చెప్పేస్తాను, కాన్సన్ట్రేట్గా వినన్నా. MnO2 నేను తీసుకుంటున్నాను. MnO2 అంటే ఏంటన్నా? దిస్ వన్ మ్యాంగనీస్ డయాక్సైడ్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇది. సో ఈ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి మ్యాంగనీస్ డయాక్సైడ్ని నేను దేంతో రియాక్షన్ చేస్తున్నా అంటే మెటల్ హైడ్రైడ్తో రియాక్షన్ చేస్తున్నాను. ఏంటన్నా? మెటల్ హైడ్రైడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం పొటాషియం తీసుకున్నాం కాబట్టి పొటాషియం హైడ్రైడ్. ఇంకా వేరే మెటల్ తీసుకుంటే ఆ మెటల్కి సంబంధించినటువంటి హైడ్రైడ్. మనకు బుక్లో ఇది ఇచ్చాడు కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంటన్నా? మెటల్ హైడ్రైడ్ లేదా పొటాషియం హైడ్రైడ్తోని నేను రియాక్షన్ చేస్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ KNO3 లేదా KClO3, ఈ రెండింటిని మనం ఏమంటామంటున్నా? ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. రెండిట్లో ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ప్రజెన్స్లో మనం ఏదైనా ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ ప్రజెన్స్లో మనం ఏం చేయాలన్నా? MnO2ని అండ్ KOHని మనం రియాక్షన్ ఎటువంటి చేయాలి. అప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ కాంపౌండ్ ఫామ్ అవుతున్నానా? అదేంటంటే K2MnO4. ఏంటన్నా? K2MnO4. చూడండి నాన్న, K2MnO4, KMnO4 బోత్ ఆర్ డిఫరెంట్. అంటే మనకి ఇక్కడ పొటాషియం పరమాంగనేట్ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మనకు ఫామ్ అయింది ఏంటంటే పొటాషియం మ్యాంగనేట్. పర్ మ్యాంగనేట్ కాదు, ఓన్లీ మ్యాంగనేట్ మాత్రమే ఫామ్ అయింది. ఎందుకంటే చూడండి అన్న, ఇక్కడ మనకు MnO4 పైన మైనస్ ఛార్జ్ ఉంది. ఓకేనా? లేదంటే ఇక్కడ మనకు ఒకటే పొటాషియం ఉంది. పొటాషియం రిమూవ్ చేసినా కూడా దీనిపైన మనకి -2 ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మనకు ఈ కాంపౌండ్ అనేటువంటి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకేనా? ఇక్కడ -2 ఛార్జ్ వస్తుంది, బట్ దీనిపైన మనకు మైనస్ ఛార్జే ఉంది. సో మనకేం ఫామ్ అవుతుందన్నా? ఒక గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ పొటాషియం మ్యాంగనేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ స్టెప్ని ఇంకొక లా కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంకొక లా కూడా రాయొచ్చు. దీని తర్వాత రెండో స్టెప్ చెప్తానన్నా. ఫస్ట్ ఈ స్టెప్ని ఇంకొకలాగా ఏ విధంగా రాయొచ్చు అంటేనా, చూడండి, సేమ్ MnO2ని తీసుకున్నాను అండ్ దేంతో రియాక్షన్ చేస్తున్నాను? KOHతో రియాక్షన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి బదులు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానా? ఎయిర్ని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకున్నా అంటే ఏం లేదు నాన్న, సింపుల్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనేటువంటివి ఈ MnO2తో రియాక్షన్ చెందిన మనకి ఇక్కడ లాస్ట్కు ఆక్సిజన్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు KClO3 ఉందనుకున్నాను. KClO3 నేను తీసుకున్నాను. దీన్ని నేను హీట్ చేస్తున్నాను ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ MnO2. ఏ క్యా ప్రొడ్యూస్ కరేగా? KCl అండ్ O2. సో ఇదే O2ని, ఇది మొత్తం తీసుకోకుండా జస్ట్ ఇక్కడ నేను O2ని తీసుకుంటున్నాను. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మూడింటిని కనుక నేను రియాక్షన్ చేసినట్టయితే నాకేం ఫామ్ అవుతుందన్నా? సేమ్ ఇదే కాంపౌండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా H2O ఫామ్ అవుతుందన్నా. మనకు ఇది బై ప్రోడక్ట్ మనకు అవసరం లేదు. మనకేంటన్నా? K2MnO4 అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటంటే ఇది డార్క్ గ్రీన్ కలర్ సొల్యూషన్. దీన్ని మనం పొటాషియం మ్యాంగనేట్ అంటాం. ఓకేనా? పొటాషియం మ్యాంగనేట్. మనం ఎలాగైతే ఇక్కడ పొటాషియం పరమాంగనేట్ని మనం ఇక్కడ పొటాషియం తీసేసి మనం ఏంటన్నా పర్మాంగనేట్ అయాన్గా రాసాము. ఇదేంటన్నా? పర్మాంగనేట్ అయాన్. ఇలా ఎలా అయితే పిలుస్తామో ఇక్కడ మనం చూడండి అన్న, పొటాషియం మ్యాంగనేట్ అయాన్ని కూడా పొటాషియం తీసేసి మనం మ్యాంగనేట్ అయాన్గా రాయొచ్చు. ఇక్కడ 2 పొటాషియమ్స్ రిమూవ్ చేస్తే 2 ప్లేస్ని రిమూవ్ చేస్తే దీనికి మనకు 2- అనేటువంటిది వస్తుంది అన్న. అంతే కదన్నా? 2 ప్లేస్ని రిమూవ్ చేస్తే దీనికి మనకు 2- వస్తుంది. సో 2- రాసాను. ఇదేంటన్నా? మ్యాంగనేట్ అయాన్. ఇదేంటన్నా? డార్క్ గ్రీన్ కలర్ మనకేంటన్నా ఒక కాంపౌండ్. ఇప్పుడు నేను దీన్ని, ఓకేనా, దీన్ని దేంతో రియాక్షన్ చేస్తున్నానా? వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడిక్ మీడియంలో. ఎక్కడన్నా? యాసిడిక్ మీడియంలో నేను ఈ మ్యాంగనేట్ అయాన్ని గనక నేను యాసిడ్తో రియాక్షన్ చేసినట్టయితే, సారీ నాన్న, ఐఎమ్ నాట్ ఏబుల్ టు షౌట్ బికాస్ రిలేటివ్స్ ఆర్ దేర్. ఓకేనా? లుక్ ఎట్ హియర్. ఇప్పుడు నేను దీన్ని యాసిడిక్ మీడియంతో రియాక్షన్ చేసినట్టయితే నాకు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఏంటినన్నా? పర్మాంగనేట్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతున్నాడు. చూడండి అన్న, పర్మాంగనేట్ అయాన్.
ఏంటి నాన్న పర్మాంగనేట్ అయాన్. చూడండి నాన్న పొటాషియం పర్మాంగనేట్ని మనం పర్మాంగనేట్ అయాన్గా కూడా రాయొచ్చు అని చెప్పిన కదా. చూడండి నాన్న MnO4 నెగిటివ్, MnO4 నెగిటివ్ అనే పర్మాంగనేట్ అయాన్ ఫామ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ MnO2 ఫామ్ అవుతుంది. ఏంటి నాన్న MnO2 ఫామ్ అవుతుంది. MnO2 అంటే ఏంటి నాన్న మనకి ఇట్స్ అ బ్రౌన్ కలర్ సొల్యూషన్, దిస్ వన్, ఇది మనకి ఫామ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ మనకి ఏంటి నాన్న H2O అనేటువంటిది ఫామ్ అవుతుంది నాన్న. ఏం ఫామ్ అవుతుంది నాన్న H2O అనేటువంటిది మనకు ఫామ్ అవుతుంది నాన్న. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. అండ్ ఈ రియాక్షన్ని మనం డిస్ప్రపోర్షినేట్ రియాక్షన్ అంటాం నాన్న. ఎందుకు అంటానో కూడా నేను చెప్తాను, ఓకేనా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని నేను చెప్పాను కదా నాన్న, దీని పని ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది రెడ్యూస్ అవుతుంది, ఇంకో దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఇంకో దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఈ రెడ్యూస్ అవ్వడం ఏంటి సార్? ఆక్సిడైజ్ అవ్వడం అంటే ఏం లేదు సార్ నాన్న, కాన్సెప్ట్గా విన్ను. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ నాన్న మనకి నంబర్ ఆఫ్ ఏంటి నాన్న ఎలక్ట్రాన్స్ అనేటువంటివి తగ్గుతాయి. ఆక్సిడేషన్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గుతాయి. ఇవేంటి నాన్న ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఫస్ట్ దీంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గాలి, ఓకేనా. అండ్ వేరే వాటిలో ఓకేనా ఇది దేంతోనైతే రియాక్షన్ చెందుతుందో దానిలో ఏంటి నాన్న అది రిడక్షన్ చేస్తుంది కదా వేరే దాన్ని, అది రిడక్షన్ చేసేటప్పుడు ఏంటన్నా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పెరగాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, అది చూడండి, దీన్ని కంపేర్ చేసి చూసుకోండి అన్న, వర్కౌట్ అవుతుంది లేదో చూద్దాం నాన్న. ఇప్పుడు చూడండి అన్న KClO3 ఉంది కదా, KClO3 లేదా KNO3. దీంట్లో యాక్చువల్గా ఆక్సిజన్కి మనకి ఏ ఛార్జ్ ఉంది నాన్న -1 ఛార్జ్ ఉంటుంది నాన్న, -1 ఛార్జ్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ చూడండి నాన్న O2లో ఎంత ఉంటుంది నాన్న మనకి -2 ఛార్జ్ ఉంటుంది. చూడండి నాన్న ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -2 ఉంది, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ పెరిగిందా లేదా? ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇది ఫస్ట్ ఏం చేసిందన్నా రెడ్యూస్ అయింది, రిడక్షన్కి చెందింది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ నాన్న, ఫస్ట్ ఇది రిడక్షన్కి గురవుతుంది. దాని తర్వాత ఇదేం చేస్తుందన్నా వేరే వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది MnO2తో రియాక్షన్ చెందుతుంది కాబట్టి మెయిన్ ప్రోడక్ట్ ఇదే కాబట్టి దీన్ని ఇదేం చేస్తుంది నాన్న ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి తగ్గుతాయి. ఇప్పుడు చూడు MnO2 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చెప్పు. ఇక్కడ Mn యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి చూడండి నాన్న. Mn యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇప్పుడు దీంట్లో Mnని X అనుకుందాం. ఇప్పుడు O2లో ఒక ఆక్సిజన్ పైన -2 ఛార్జ్ ఉంటుంది, 2 ఆక్సిజన్స్ ఇస్ దేర్ నా, దాట్స్ వై ఇక్కడ మనకి -4 ఛార్జ్ ఉంటుంది. సో X ప్లస్ -4 అండ్ ఇక్కడ మనకి ఏమన్నా అయాన్ ఉందన్నా లేదు, సో అందుకని =0 అని పెట్టుకుంటాం. ఇక్కడ ఏమన్నా -1 ఉన్నా 2 ఉన్నా సో దాన్ని అటువైపుకు మనం మెన్షన్ చేస్తాం. సో ఏం లేదు కాబట్టి 0 అనుకుంటాం. సో ఈ -4 ఇటు వెళ్తే +4 అవుతుంది. అంటే ఇక్కడ MnO4 పైన మనకి ఏముంది, Mn పైన మనకి +4 ఛార్జ్ ఉంది. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత చూడండి నాన్న, ఇక్కడ చూడండి K2MnO4 ఏంటన్నా K2MnO4. దీంట్లో MnO4 K ఛార్జ్ చూడండి అన్న. సో దీన్ని K2 అంటే ఇప్పుడు ఒక పొటాషియం పైన మనకు ప్లస్ ఛార్జ్ ఉంటుంది, 2 ఉన్నాయి కాబట్టి +2 ఛార్జ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం Mnని X అనుకుంటున్నాం. అండ్ O2 మనకు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ పైన -2 ఛార్జ్ ఉంటుంది, 4 ఉన్నాయి కాబట్టి ఏంటన్నా -8. సో 2 - 8 ఎంతనా మనకి -6 అవుతుంది. సో ఈ -6ని అటు తీసుకెళ్తే మనకి ఎంతనా +6 అవుతుంది. అంటే ఇది చూడండి అన్న +6 ఆక్సిడేషన్ మనకి పొందింది. మనకి ఏం చేయాలన్నా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేయాలన్నా ఫస్ట్ అదేమవ్వాలన్నా రిడక్షన్ అవ్వాలి. అంటే ఏంటన్నా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరగాలి. ఫస్ట్ దీంట్లో మనకి ఎంత ఉన్నాయన్నా -1 ఛార్జ్ ఉంటే ఇప్పుడు మనకు -2 ఛార్జ్, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి పెరిగినాయి. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిడైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఏం అవ్వాలన్నా నెక్స్ట్ ఏంటన్నా వేరే వాటిని ఆక్సిడైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి Mn ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ఇది +6కి వచ్చింది. +4 నుంచి +6కి వస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి కన్నా. +4 అంటే దాని దగ్గర 4 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు, అర్థమైందా? +6 అంటే 6 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ 4 ఎలక్ట్రాన్సే తక్కువ ఉన్నాయి, వీడికి 6 ఎలక్ట్రాన్స్ తగ్గినాయి. అంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని తీసేసింది, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గినాయా లేదా? అర్థమైంది నాన్న. ఒకసారి అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వినండి నాన్న, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో దీన్ని ఎందుకు ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం? ఇది ఇట్ సెల్ఫ్ ఇది ఏమవుతుందన్నా రెడ్యూస్ అవుతుంది, దాని తర్వాత మిగిలిన వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది. ఓకేనా. అండ్ దీని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని ఎందుకు అంటామంటే నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అన్న, ఇది MnO4 2- ఉంది కదా నాన్న, ఇదేంటన్నా మ్యాంగనేట్ అయాన్. ఇక్కడ మ్యాంగనేట్ అనేటువంటిది చూడండి, ఎప్పుడైతే అసిడిక్ మీడియంలో రియాక్షన్ చెందుతుందో, వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ ఆన్ అసిడిక్ మీడియం, సో ఇక్కడ MnO4 2-, ఇక్కడ Mn పైన ఏ ఛార్జ్ ఉంది మనకి చూడండి, ఇక్కడ MnO4- కదా, ఇక్కడ 2- పెట్టాను నాన్న. ఎస్ 2- పైన ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంటుందన్నా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. చూడండి MnO4
2 మైనస్ కదా, దీన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం నాన్న. ఎక్స్ ప్లస్ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి -8 ఈజ్ ఈక్వల్ టు ఎంత -2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వెళ్తే ఏమవుతుందన్నా -2 + 8 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి +6 అవుతుంది నాన్న. ఆమె రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +6 అవుతుంది. సో +6 ఇక్కడ మనకి +6 ఛార్జ్ ఉంటుంది నాన్న. సేమ్ ఇదే ఛార్జ్ ఇక్కడ ఉంటుంది, +6 ఛార్జ్. ఇది +6 నుంచి చూడండి నాన్న, ఇదే Mn అనేటువంటిది ఇక్కడ చూడండి నాన్న. Mn ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత నాన్న చూడండి. MnO4 మైనస్కి మనకి ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది చూడండి నాన్న. +7 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అండ్ ఇక్కడ MnO2కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. MnO2 చూడండి, MnO2కి ఎంత ఉంటుంది నాన్న మనకు ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది చూడండి. MnO2కి ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. MnO2 చూడండి, ఇక్కడ దీనికి మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, దీనికి +4 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. సో +6 నుంచి +7కి మారింది అంటే ఆక్సిడేషన్ జరిగిందా రిడక్షన్ జరిగిందా చెప్పండి. +6 నుంచి +7కి మారింది అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటిది తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు +6 అంటే. ఇక్కడ Mn చూడండి, మనకి +7 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకా తగ్గింది అన్నట్టు, అర్థమవుతుందా? సో తగ్గితే మనం ఏమంటాం నాన్న, ఆక్సిడేషన్ అంటాం. అంటే Mn నుంచి అంటే +6 నుంచి +7కి, +6 నుంచి +7కి మనకి ఏమైందన్నా ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ +6 నుంచి చూడండి అన్న, ఇదే +4గా మారింది. ఏమైందన్నా +6 నుంచి +4గా మారింది. +6 నుంచి +4గా మారింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగినాయా తగ్గినాయా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పెరిగినాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. బట్ దీంట్లో చూడండి అన్న, జస్ట్ 4 ఎలక్ట్రాన్సే తక్కువగా ఉన్నాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఏమైనా పెరిగినాయి అన్నట్టే కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఎలక్ట్రాన్స్ పెరిగితే మనకు రిడక్షన్ అంటాం. సో ఇది రిడక్షన్. ఏంటన్నా రిడక్షన్ అంటే ఒకటే రియాక్షన్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు జరిగినట్టయితే అలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటాం నాన్న, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం నాన్న, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. ఎవరైతే ఇక్కడ వరకు కాన్సన్ట్రేట్గా విన్నారో, ఎస్ ఐ డిడ్ ఇట్ సార్ అని ఒకసారి కింద మెసేజ్ పెట్టండి. సో యూ పీపుల్ ఆర్ ఎంతంటే ఇక మీకు మీ పేషెన్స్ లెవెల్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కష్టంగా ఉంటుంది, నేను చెప్తాను అంటే నమ్మకంతో విన్నారు కాబట్టి, అండ్ మీకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి, మార్క్స్ సంపాదించాలని, నాలెడ్జ్ తెచ్చుకోవాలనే ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దానికి నేను చెప్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ లెట్ us డిస్కస్ అబౌట్ రిమైనింగ్. అంటే దీన్ని మనం 2 స్టెప్లో చేసినాం కదా, దీన్ని మనం షార్ట్కట్లో ఒకసారి చెప్పేసుకొని దీనికి సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మనం నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ us టాక్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ నాన్న, దిస్ KMnO4. నాన్న నౌ లెట్ us టాక్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకోబోయే ముందు ఒకసారి ఇంతకుముందు చెప్పిన రియాక్షన్ని కొంచెం సమ్మరైజ్ చేసి చెప్తానన్నా, కాన్సెప్ట్గా వినండి. MnO2 ఉంది కదా, మ్యాంగనీస్ డయాక్సైడ్ని మనం ఏం చేసినాం నాన్న, ఆక్సిడేషన్ అనేటువంటి చేసినాం మనం. ఓకేనా, ఆక్సిడేషన్ చేసినాం ఎక్కడన్నా, ఆల్కలైన్ మీడియంలో. ఆల్కలైన్ మీడియంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటన్నా, KOH ఈస్ నథింగ్ బట్ ఆల్కలైన్ మీడియంలో. ఓకేనా, మనం ఏం చేసినాం, ఆక్సిడేషన్ చేసినాం. సో ఎయిర్తో కావచ్చు, లేదంటే మనం KNO3 లేదా KClO3 అనే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తోనైనా మనం ఏం చేసినాం, రియాక్షన్ చేస్తే మనకు మ్యాంగనేట్ అయాన్ ఫామ్ అయింది. అంటే పొటాషియం పరమాంగనేట్ కాదు, పొటాషియం మాంగనేట్ ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ మనం పొటాషియం తీసేసి ఏంటన్నా మ్యాంగనేట్ అయాన్ అని రాశాను. సో ఈ మ్యాంగనేట్ అయాన్ ఫామ్ అయిన తర్వాత సో మనం ఏం చేసినాం, దీన్నే మనం ఎలక్ట్రోలైటిక్ ఆక్సిడేషన్ ఇన్ ఆల్కలైన్ సొల్యూషన్. ఏంటన్నా ఇది నేను మెన్షన్ చేయలేదు, ఒకసారి రాసుకున్నాను. ఇది ఏంటన్నా ఎలక్ట్రోలైటిక్ ఆక్సిడేషన్ ఇన్ ఆల్కలైన్ సొల్యూషన్లో మనం రియాక్షన్ చేసినట్టయితే మనకి లాస్ట్కి MnO4- అక్కడ మనం H+ పెట్టాం కదా యాసిడిక్ మీడియం అని. సో దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. మనం యాసిడిక్ మీడియంలో చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనం న్యూట్రల్ మీడియంలో కూడా చేయొచ్చు రియాక్షన్. ఓకేనా, యాసిడిక్ మీడియంలో చేయొచ్చు అండ్ న్యూట్రల్ మీడియంలో కూడా చేయొచ్చు మనం. బట్ వీ కెనాట్ డూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందన్నా, లాస్ట్ అండ్ ఫైనల్లీ MnO4- అనేటువంటి మనకు ఫామ్ అయిందంటే మనకు కావాల్సినటువంటి పర్మాంగనేట్ ఫామ్ అయింది. అండ్ ఇది ఏ కలర్లో ఉంటుందంటే నాన్న, మనకి పింక్ కలర్ లేదా డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. మనకి ఏంటన్నా MnO4 పర్మాంగనేట్ అనేటువంటిది. ఓకేనా, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ఏంటన్నా ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ చూడండి అన్న, ఇది ఒక డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఓకేనా, లేదా సమ్ టైమ్ బ్లాక్గా కూడా ఉండొచ్చు. సో డార్క్ పర్పుల్ కలర్ లేదా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఏంటన్నా క్రిస్టలైన్ ఒక సాలిడ్. ఏంటన్నా ఒక సాలిడ్, క్రిస్టలైన్ సాలిడ్. దాన్ని మనం KMnO4 అంటాం. దీన్ని మోస్ట్లీ మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తాం నాన్న KMnO4ని. సో అది ఎట్లా యూజ్ అవుతుందో కూడా మనం చెప్పుకుందాం. ఫస్ట్ అయితే చూడండి నాన్న,
ఇది లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇది వాటర్లో లెస్ సాల్యుబుల్ అవుతుంది ఎట్ రూమ్ టెంపరేచర్. అంటే నార్మల్గా మన రూమ్ టెంపరేచర్ దగ్గర ఇదేంటంటే వాటర్లో లెస్ సాల్యుబుల్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే ఎంతైనా 298 కెల్విన్స్ దగ్గర. ఓకేనా, ఇది లెస్ సాల్యుబుల్ అవుతుంది వాటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ml నేను వాటర్ తీసుకున్నాను అనుకున్నా, దీంట్లో జస్ట్ 6.4 grams మాత్రమే మనకేంటినన్నా ఈ పొటాషియం పరమాంగనేట్ అనేటువంటిది సాల్యుబుల్ అవుతుంది. అంటే మొత్తం సాల్యుబుల్ అవ్వట్లేదు, 100కి 100% సాల్యుబుల్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేస్తే అది మనకు పూర్తిగా డిజాల్వ్ అవుతుంది షుగర్ వేసినా కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనకు 6.4 grams మాత్రమే డిజాల్వ్ అవుతుంది, మొత్తం డిజాల్వ్ అనేటువంటి అవ్వట్లేదు. ఇట్ విల్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వామ్ వాటర్ అండ్ హాట్ వాటర్. అంటే ఇది వామ్ వాటర్లో హాట్ వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. బట్ రూమ్ టెంపరేచర్ దగ్గర నార్మల్ వాటర్ ఉంటాయి కనుక వాటిలో మనకి డిజాల్వ్ అనేటువంటిది అవ్వదు. బట్ వామ్ వాటర్లో అండ్ హాట్ వాటర్లో మన KMnO4 అనేటువంటిది డిజాల్వ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ దీని మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగానే ఉంటుంది నాన్న. 553 కెల్విన్స్ నుంచి 573 కెల్విన్స్ మధ్యలో దీని మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది నాన్న. సో ఇంత టెంపరేచర్ ఇచ్చినట్టయితే మనకి ఏంటన్నా అది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటన్నా KMnO4ని జనరల్గా మనం ఇక్కడ ఫామ్ చేసాం కదా నాన్న, పొటాషియం ఏంటన్నా పర్మాంగనేట్. ఇది ఒక ఏంటన్నా రివర్సిబుల్ రియాక్షన్ అన్న. ఇప్పుడు మనం దీన్ని ఎలాగైతే ఫామ్ చేసామో మళ్ళీ దీనికి ముందు దేనితోనైతే రియాక్షన్ చేసాం అనుకున్నానా, సో వాటిని మళ్ళీ నేను ఈ బ్యాక్లో వీటన్నిటి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు KMnO4ని మళ్ళీ నేను హీట్ చేసినట్టయితే మిగిలిన కాంపౌండ్స్ కూడా మనకు ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్మాంగనేట్ ఫామ్ అవుతుంది అండ్ MnO4 ఫామ్ అవుతుంది, MnO2 ఫామ్ అవుతుంది అండ్ O2, ఇవన్నీ కూడా మళ్ళీ ఫామ్ అవుతాయి. ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి అన్న, ఇది డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇది ఏంటన్నా కలర్ ప్రాపర్టీ షో చేస్తుంది కదా. మరి కలర్ ప్రాపర్టీ దేని వల్ల షో చేస్తుంది? ఇది DD ట్రాన్సిషన్ వల్ల కలర్ ప్రాపర్టీని షో చెయ్యదు. ఇది DD ట్రాన్సిషన్ ద్వారా కలర్ ప్రాపర్టీని షో చేయదు నాన్న. ఇది ఛార్జ్ ట్రాన్స్ఫర్ ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఛార్జ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఏంటంటే మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం అనుకుంటా. ఛార్జ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇదేం చేసినా కలర్ ప్రాపర్టీని షో చేస్తుంది. మనకు దీంట్లో ఉన్నటువంటి O2 లైగాండ్ మనకు Mn అనేటువంటి +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. అంటే Dలో మనకి 0 ఏముంటాయినా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, అసలు మొత్తం ఎలక్ట్రాన్సే ఉండవు, 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏంటినా అది డయామాగ్నెటిక్ నేచర్ని షో చేయాలి. దాంట్లో ఎలక్ట్రాన్స్ మొత్తమే లేనప్పుడు 0 ఎలక్ట్రాన్స్ ఉన్న D0 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, D10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న అది కలర్ ప్రాపర్టీ షో చేయొద్దు. బట్ ఇది షో చేస్తే ఎందుకంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ వల్ల దీంట్లో O2 మనకి ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే ఓకేనా, అది Mn+7 స్టేట్లో ఉన్నటువంటి Mn అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఓకేనా, మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ వదిలేస్తే మళ్ళీ ఆక్సిజన్ తీసుకుంటుంది, మళ్ళీ అది వదిలేస్తే అది సమ్టైమ్స్ +6 ఆక్సిడేషన్ స్టేట్ ఆ ప్రాసెస్లో షో చేస్తుంది. అప్పుడు Dలో 1 ఎలక్ట్రాన్ ఉండి అప్పుడు అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, కలర్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటన్నా మనకు చూడండి అన్న, MnO4- అంటే మన పర్మాంగనేట్ అనేటువంటిది, ఈ అయాన్ అనేటువంటిది జనరల్గా ఇది +7 ఆక్సిడేషన్ స్టేట్లో Dలో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4లో 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఏంటినన్నా ఇది పర్మాంగనేట్ అయాన్ అనేటువంటిది డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. ఓకేనా, డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది +7 ఆక్సిడేషన్ స్టేట్లో. అండ్ Mn+6 ఆక్సిడేషన్ స్టేట్లో చూడండి, ఇది మ్యాంగనేట్ ఏంటన్నా మ్యాంగనేట్ అయాన్, ఇది పర్మాంగనేట్ కాదన్నా మ్యాంగనేట్ అయాన్ అనేటువంటిది మనకి ఏంటిదన్నా +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి Dలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇది మనకి పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న అదేంటన్నా మనకి D1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టయితే అది DD ట్రాన్సాక్షన్ పొంది ఇది కలర్ ప్రాపర్టీస్ని మనకు షో అనేటువంటిది చేస్తుంది. MnO4 అనేటువంటిది, MnO4 యొక్క కలర్ ఏముంటుందో నేను చెప్పాను కదా. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటన్నా ఈ MnO2 ఉంది కదా, ఇది టెంపరేచర్ డిపెండెంట్ నాన్న. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకో ఇది పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్టయితేనే ఇది మనకేంటన్నా ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే. ఓకేనా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకపోతే మనకి నార్మల్ ఇది ఏంటన్నా రూమ్ టెంపరేచర్ దగ్గరనే రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు మనకి Mnలో +7 ఉంటాయి, అది డయామాగ్నెటిక్ నేచర్ షో చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు ఏంటంటే అది +6 ఆక్సిడేషన్ స్టేట్ కూడా షో చేస్తుంది సమ్ టైమ్, ఎందుకంటే ఆక్సిజన్ దగ్గర నుంచి అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏమైతే Dలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, అది పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే పారా, టెంపరేచర్ నార్మల్ దగ్గర ఉంటే మనకి ఏంటన్నా డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. ఓకేనా. సో నౌ లెట్ us టాక్ అబౌట్ దిస్ MnO4 అండ్ MnO4- అండ్ MnO4 2- యొక్క స్ట్రక్చర్స్, దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్ కూడా మనం చూద్దాం నాన్న.
నానా స్ట్రక్చర్ ఆఫ్ మ్యాంగనేట్ అయాన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పరమాంగనేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నానా. ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ తెలుసు, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏంటి నాన్న మ్యాంగనేట్ అయాన్ అనేటువంటిది. పరమాంగనేట్ ఏమో మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది. అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నానా, ఇవి రెండు కూడా మనకి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటాయి అండ్ sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. అండ్ వీటి మధ్యలో బాండింగ్ అనేటువంటిది, ఈ పై బాండ్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇవి p పై d పై బాండింగ్ ద్వారా ఏర్పడినవి. ఇవి మన కెమికల్ బాండింగ్లో వస్తుంది, మనం ఆ టాపిక్ చెప్పుకోలేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, p పై d పై బాండింగ్ అనేటువంటి జరుగుతుంది వీటి బాండింగ్ మధ్యలో. ఓకేనా. సో ఇది అబౌట్ స్ట్రక్చర్. ఓకేనా, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, హైబ్రిడేషన్లో స్ట్రక్చర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంతా మీకు తెలుసు, ఈజీ. ఓకేనా. నన్ను ఇకపోతే కెమికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి KMnO4 అంటే పొటాషియం పరమాంగనేట్ అనేటువంటి మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అండ్ నేను స్టార్టింగే చెప్పాను ఇంతకుముందే, ఇది యాసిడ్తో రియాక్షన్ చెందుతుంది, న్యూట్రల్ స్పీసీస్తో కూడా మనకి రియాక్షన్ చెందుతుంది, యాసిడ్ మీడియాలో అండ్ న్యూట్రల్ మీడియాలో. మనకి యాసిడ్ మీడియాలో ఇది రియాక్షన్ చెందినప్పుడు ఇది ఒక రకమైన కెమికల్ ప్రాపర్టీస్ షో చేస్తాయి. అండ్ ఇది బేసిక్ మీడియం, స్లైట్ బేసిక్ అన్న ఒకటే, లేదా మనకు న్యూట్రల్ అన్న ఒకటే. మీరు న్యూట్రల్ అని గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ మీడియాతో రియాక్షన్ చేసినప్పుడు ఇది ఒక రకమైన ప్రాపర్టీస్ని షో చేస్తాయి. ఇప్పుడు నేను మనకి ఇది ఏ యాసిడ్తోనే రియాక్షన్ చెందండి అన్న, లేదా ఏ బేస్తోనే రియాక్షన్ చెందండి. యాసిడ్ రియాక్షన్స్లో ఇది ఏం చేస్తుందంటే +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్గా మారుతుంది. Mn అనేటువంటిది ఏంటన్నా, Mn విల్ కన్వర్ట్ ఫ్రమ్ +7 ఆక్సిడేషన్ స్టేట్ టు +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 5 ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది. అదేవిధంగా ఇది బేసిక్ మీడియం, స్లైట్ బేసిక్ మీడియం లేదా న్యూట్రల్ మీడియాతో రియాక్షన్ చేసినప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ Mn అనేటువంటిది నాన్న మనకి +7 నుంచి +4కి వస్తుంది. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం యాసిడ్స్తో రియాక్షన్ చేసినట్టయితే మనకి ఎలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతాయి, బేసిక్ మీడియాలో రియాక్షన్ చేసినట్టయితే ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయో చూద్దాం నాన్న. కెమికల్ ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. నాన్న నౌ లెటెస్ట్ టాక్ అబౌట్, ఒకవేళ ఎసిడిక్ మీడియంలో కనుక మనం KMnO4ని రియాక్షన్ చెందినట్టయితే అది ఎలాంటి కాంపౌండ్స్ని మనకు ఫామ్ చేస్తుంది నాన్న. ఎక్కడ? ఎసిడిక్ మీడియం నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. కాన్సెప్ట్గా వినన్నా అర్థమవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి Mn ఏంటిదైనా మనకి అదొక ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదేం చేయాలా? ఫస్ట్ రెడ్యూస్ అవ్వాలా. అంటే ఏంటినైనా రెడ్యూస్ అవ్వడం అంటే ఏంటిదైనా, ఎలక్ట్రాన్స్ ఫస్ట్ దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పెరుగుతాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎసిడిక్ మీడియంలో ఇది +7 నుంచి మనకి ఎక్కడికి వస్తుందన్నా, +7 నుంచి +2 అనేటువంటిది వస్తుంది. మనకి +7 నుంచి మొదలుకుంటే +2కి వస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ పెరిగినాయా లేదా అంటే 5 ఎలక్ట్రాన్స్ ని తీసుకున్నది. ఓకే, ఫస్ట్ ఇది ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది. వేరే దాన్ని, ఇది దేంతోనైతే రియాక్షన్ చెందుతుందో దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు చూడండి నాన్న, ఇది ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఈ అయోడిన్ కన్నా అయోడిన్తో రియాక్షన్ చెందుతుంది. ఇక్కడ అయోడిన్ ఇది ఏం చేస్తున్నానా, ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే అయోడిన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఏంటినా తగ్గాలి, అయోడిన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గాలి. ఓకేనా. సో ఈ లాజిక్, ఒక్క చిన్న లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకున్నానా. సో ఇప్పుడు చూడండి MnO2 ఇది ఎలా కన్వర్ట్ అయింది చూడండి, Mn2+గా. అంటే ఇదేమైందన్నా, ఫస్ట్ ఇదేమైందన్నా రెడ్యూస్ అయింది. R ఈజ్ నథింగ్ బట్ రెడ్యూస్ అయింది. +7 నుంచి మొదలుకుంటే +2కి వెళ్ళిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. అయోడిన్ చూడండి అన్న, మైనస్ ఛార్జ్ నుంచి మనకి I2, అంటే ఇది 0 ఛార్జ్, అంటే I- నుంచి I2 0కి వచ్చింది. మైనస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నట్టు, 0 అంటే ఎలక్ట్రాన్ తగ్గిపోయినట్టు. సో ఎలక్ట్రాన్స్ తగ్గాయా లేదా అంటే వేరే దాన్ని ఇది ఏం చేసిందన్నా ఆక్సిడైజ్ చేసింది. అందుకని దీన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ Fe2+, అంటే ఇక్కడ ఐరన్ అనేటువంటిది మనకు +2 ఛార్జ్ని కలిగి ఉంది. Mn+ ఇది మనకి ఏ ఛార్జ్ ఉంటుందన్నా, మనకి +7 ఛార్జ్ ఉంటుంది. +7 నుంచి మనకి +2 కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైనా కూడా యాసిడిక్ మీడియంలో రియాక్షన్ అంటేనే ఇది ఏంటినైనా +7 నుంచి +2 కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ Fe+2 ఉంది కన్నా ఇది +3కి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోయినాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువ అయినాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ ఏంటన్నా తీసుకుంది అన్నట్టు, ఇంకా ఒక ఎలక్ట్రాన్ డిక్రీజ్ అయింది. అంతే కదా, ఎలక్ట్రాన్స్ తగ్గుతాయి, ఒక ఎలక్ట్రాన్ తగ్గింది కదా. +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు, +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టు. అంటే నేను 2 నుంచి 3కి వచ్చిందంటే ఏంటినా, ఒకటి తగ్గింది అంతే కదా, ఒకటి తగ్గింది. సో ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినాయి. నెక్స్ట్ చూడండి నాన్న, C2O4 2-, దీన్నే మనం C≡O- C≡O- అంటాం నాన్న. ఓకేనా.
మీకు దేనిదైనా ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ రాకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్లో మనకు కనుక్కునేదాన్ని నెక్స్ట్ అనుకోండి, ఓకేనా. సో ఆ వేలో మీరు ఫైండ్ అవుట్ అనేటువంటి చేయాలన్నా. చూడండి MnO4 మైనస్ ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియా. ఇదేం చేస్తున్నానా Mn+2గా మారుతుంది. అండ్ ఇది CO2ని ఫామ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. ఇది బ్రేక్ అయిపోతుంది, ఇది CO2, ఇది ఒక CO2, అంటే ఇక్కడ 2 moles ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. అంటే CO2 ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎన్ని మోల్స్ మనకు అది అవసరం లేదు, ఓకేనా. CO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి C2O4 -2 పైన +3 ఛార్జ్ ఉంటుంది నాన్న. ఏంటన్నా +3 ఛార్జ్ ఉంటుంది. బట్ CO2 పైన మనకి +4 ఛార్జ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దీన్ని మీకు ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడం రాకపోతున్నా చూడండి -2 ఉంది దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇది కనుక్కునేది. ఇది మనకు సెంట్రల్ ఆటమ్ అన్న. ఈడ మనకు 2 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం 2x అనుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. సో 2x ప్లస్ ఇక్కడ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కాబట్టి ఎంతైనా మనకి, సో -2 × 4 ఎంతైనా -8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన -2 ఛార్జ్ ఉంది కాబట్టి ఈ -2ని ఇక్కడ పెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ 2xలు చూడండి నన్ను, ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు ఈ -8 నాటి తీసుకెళ్తే +8 అవుతుంది. సో -2 +8 అండ్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి +6 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 6/2 ఈజ్ నథింగ్ బట్ ఎంతనా +3 వస్తుంది. చూడండి ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చిందా లేదా, వచ్చేసింది. సో +3 నుంచి ఇక్కడ +4కి వస్తుంది. దీని ఆక్సిడేషన్ స్టేట్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని 2x అవసరం లేదు, మనం 1x అనుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ SO3 2- ఏంటన్నా SO3 2-. ఇప్పుడు SO3 2- అనేటువంటిది మనకు MnO4తో రియాక్షన్ చెందినట్టయితే, సో ఇది చూడండి నాన్న +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది, ఓకేనా. దీంట్లో తేడా లేదు. అండ్ ఇక్కడ SO3 2- అనేటువంటి జనరల్గా మనకి నాన్న +4 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. అండ్ ఈ SO4 2- మనకు చూడండి +6 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. అంటే 4 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి తగ్గిపోయినాయి అన్నట్టు. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయినాయి. అంటే ఏంటన్నా ఇది ఆక్సిడైజ్ చేసిందా లేదా అన్న, దీన్ని SO3 2- మనకు ఆక్సిడైజ్ చేసింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి S2- సల్ఫర్ పైన -2 ఛార్జ్ ఉంది. చూడండి ఇప్పుడు దీన్ని మనకు ఇది ఎస్గా మార్చింది. ఇప్పుడు ఇది న్యూట్రల్, దీనిపైన మనకు 0 ఛార్జ్ ఉంటుంది. కేల్ కథం దుకాన్ బంద్, ఓకేనా. S2- S0గా మార్చింది. ఇది గుర్తుపెట్టుకున్నానా, ఇది రాయని అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇదే ఉంటుంది బుక్లో, ఇది మాత్రం ఉండదు, బట్ చెప్తున్నాను మీకు బెటర్గా అర్థం అవ్వడానికి. నెక్స్ట్ NO2- ఉంది కన్నా, NO2- ఇది ఏంటన్నా ఎలా కన్వర్ట్ చేస్తున్నట్టేనా NO3- కన్వర్ట్ చేస్తుంది. చూడండి నాన్న NO2- పైన మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, NO3- పైన మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ని తగ్గించింది, ఓకేనా. అంటే ఏంటన్నా మనకి ఆక్సిడైజ్ అనేటువంటి చేసింది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నన్న యాసిడిక్ ఏంటన్నా యాసిడిక్ మీడియంలో మనం MnO4ని మనం రియాక్షన్ చేసినట్టయితే లేదా KMnO4ని మనం రియాక్షన్ చేసినట్టయితే సో మనకి అది ఎలా ఆక్సిడైజ్ చేస్తుంది మిగిలిన వాటిని అనేది మీకు తెలిసిందేనా నాన్న. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం న్యూట్రల్ మీడియంలో లేదంటే స్లైట్ బేసిక్ మీడియంలో మనం KMnO4ని కనుక రియాక్షన్ చేసినట్టయితే మనకు ఎలాంటి కాంపౌండ్ని ఫామ్ చేస్తాయో మనం చూద్దాం నాన్న. ఇప్పుడు KMnO4ని లేదా మనం MnO4ని పొటాషియం పర్మాంగనేట్ అన్నా లేదా MnO4 పర్మాంగనేట్ అయాన్ అన్నా ఒకటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది జనరల్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవుతుందన్నా +7 నుంచి ఏంటన్నా బేసిక్ మీడియంలో లేదా స్లైట్ బేసిక్ మీడియం లేదంటే న్యూట్రల్ మీడియంలో +7 నుంచి మనకి +4కి కన్వర్ట్ అవుతుంది. చూడండి అన్న ఇక్కడ +7 నుంచి ఇక్కడ +4కి కన్వర్ట్ అయింది, ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా +7 నుంచి మనకి ఎక్కడికైనా +4కి కన్వర్ట్ అయింది. ఇది అన్నిట్లో సేమే. అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ చూడండి మనం H2O బేసిక్ మీడియంలో మనం H2O, యాసిడిక్ మీడియంలో H+, ఇక్కడ H2O ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O మనం రియాక్షన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుంది నాన్న ఛార్జ్ +7 ఉంటుంది, ఇక్కడ మనకు +4కి రియాక్షన్ అనేటువంటి మనకు జరుగుతుంది నాన్న, ఓకే. ఇది SO2O3 2-. అంటే ఇక్కడ ఛార్జ్ ఆక్సిజన్ పైన ఉంది నాన్న, సల్ఫర్ పైన లేదు, ఓకేనా. సల్ఫర్ పైన యాక్చువల్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ +2 ఛార్జ్ ఉంటుంది. మీరు ఫైండ్ అవుట్ చేయండి వస్తుంది, ఓకేనా. ఇక్కడ +2 ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ +2 ఛార్జ్లో ఉన్నటువంటి S2O3 2-ని మనకి ఇక్కడ చూడండి అన్న +6 ఆక్సిడేషన్ స్టేట్కి ఇక్కడ చూడండి అన్న SO4 2-. దీంట్లో సల్ఫర్ పైన +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. మీరు కనుక్కోండి మీకు వస్తుంది. అండ్ దీంతో పాటు OH- ని రిలీజ్ చేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి అన్న ఇది రెడ్యూస్ చేసిందా లేదా, ఆక్సిడైజ్ చేసిందా లేదా,
ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కన్నా ఫస్ట్ ఇది రెడ్యూస్ అయిపోయింది, +7 నుంచి +4కి వచ్చింది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పెరిగినాయి, 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి. ఓకే, ఇది ఏమైందన్నా ఎలక్ట్రాన్స్ పెరిగితే ఏంటన్నా రెడ్యూస్ అయింది, మిగిలిన వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది. చూడండి ఇక్కడ S2O3 2- ఉంది కదా, దీని దగ్గర ఫస్ట్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉండే, ఇప్పుడు ఇది +6 ఆక్సిడేషన్స్కి వచ్చింది. అంటే ఏంటన్నా 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏంటినా ఇంకా ఎక్స్ట్రా తగ్గిపోయినాయి, మనకు 4 ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినాయి, ఇక్కడ +2 నుంచి +6కి వచ్చింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ I- ఉంది అన్న, ఇది I- ఇక్కడ IO3- మారుతుంది, I- అనేటువంటిది. సో ఈ I- పైన మనకు -1 ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? ఇదంతా I- పైన మనకు -1 ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ చూడండి అన్న, -1 నుంచి మొదలుకుంటే +5కి వచ్చింది. -1 అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఏకదమ్ చూడండి అన్న ఇక్కడ +5కి వచ్చింది. అంటే దీని నుంచి ఒక ఎక్స్ట్రా ఉన్న ఒక ఎలక్ట్రాన్ అండ్ ఇంకా 5 ఎలక్ట్రాన్స్, అంటే 6 ఎలక్ట్రాన్స్ దగ్గర రిమూవ్ అయిపోయినాయి. అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినాయి. इसका मतलब ये क्या है, इसको ऑक्सीडाइज कर दिया. हमारा क्या है MnO4, इसको ऑक्सीडाइज कर दिया. खेल खत्म, दुकान बंद. నా నెక్స్ట్ ఏంటంటే నాన్న Mn2+. ఈ Mn2+ని ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంటా, ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్లు ఉన్నటువంటి Mnని మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్లు కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ సపరేట్ ఏం కాంపౌండ్ ఫామ్ కాదు నాన్న, ఇక్కడ MnA ఇప్పుడు ఈ MnO2 ఉంటుంది కదా, MnO2 సో ఇందులో Mnలోకే ఇది కలిసిపోతుంది. జనరల్గా ఇక్కడ మనకి ఎంతో స్టాయికియోమెట్రిక్ వాల్యూ ఉంటుంది, దీన్ని మనం ఏంటి బ్యాలెన్స్ చేస్తేనన్నా. ఓకే, సో బ్యాలెన్స్ చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ తెలియట్లేదు, ఈ Mn కూడా ఇందులోనే కలిసిపోతుంది. ఇక్కడ +2 నుంచి +4కి వచ్చింది. ఓకేనా? సో మనకు లాస్ట్కి ఏంటన్నా ఏంటి ఇక్కడ H+ అనేటువంటిది, H+ కాదు నాన్న, ఇక్కడ OH- అనేటువంటిది లాస్ట్కి రిలీజ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ +2 నుంచి +4కి తీసుకొచ్చిందంటే దీంట్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేటువంటి 2 ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినాయి కదా నాన్న. సో దట్స్ వై ఏంటన్నా ఇది ఇంకో దాన్ని ఆక్సిడైజ్ అనేటువంటి చేసింది. ఓకే, ఐ హోప్, నాకు తెలుసు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే D బ్లాక్ ఎలిమెంట్స్ ఖతమైపోయినాయినా. సో ఇంకొక మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయిపోతే, మ్యాక్సిమం 15 మినిట్స్ అయిపోతే F బ్లాక్ ఎలిమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఏంటన్నా లాంథనైడ్స్, ఆక్టినైడ్స్, అక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో 15 మినిట్స్ ఇక్కడి వరకు వచ్చారు కదా, ఇంకో 15 మినిట్స్ వినే వెళ్ళండి. ఓకేనా? మనకు మార్క్ ఖచ్చితంగా పోకూడదు అంటే సో అది కూడా వినండి. చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, దాదాపు ఒక 10-15 పాయింట్స్ ఉంటాయి కావచ్చు అంతే. సో లిజన్ కేర్ఫుల్లీ.